టెన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 2026 కొత్త సంవత్సరం రాబోతోంది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కరిలో కూడా ఈ సంవత్సరం మాకు ఎలా ఉంటుంది, రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయి, మన రాశి ప్రకారం మనకి మంచి జరగబోతోందా లేదంటే ఏం ఉండబోతోంది, ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇటువంటి క్యూరియాసిటీ ఉంటుంది. సో మరి ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఈ వివరాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే జ్యోతిషులు వాడల కోటేశ్వర శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. కోటేశ్వర శర్మ గారు, మీరు వచ్చారంటే ప్రతిసారి చాలా మంచి విషయాలు తెలియజేస్తూ ఉంటారు. వీక్షకులందరూ కూడా మీరు ఏం చెప్తారా ఎదురు చూస్తూ ఉంటారు. మరి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ముందుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2026లోకి హ్యాపీగా అడుగు పెడదాం. టెన్ టీవీ వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ భగవద్బంధువులకి, సనాతన ధర్మ సంరక్షకులకి, జ్యోతిష అభిమానులు అందరికీ కూడా అడ్వాన్స్గా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. అంటే 2026 అనగానే క్యాలెండర్ మాత్రమే మారుతూ ఉంది, డైరీ మనం రాసుకున్న డైరీ మాత్రమే మారుతుంది. మనం అందరం తెలుగువారం కనుక మనకు ఉగాది పండగ రోజున మన పంచాంగ శ్రవణం చెప్పుకుంటూ ఉంటాం. అది మన సనాతన సాంప్రదాయం. కాకపోతే ఏమిటయ్యా అంటే వర్షం రాబోతున్న కాల సమయంలో మన పెద్దవారు ఏం చెప్తుంటారని ఆయన చీకటి పడే సమయం ఆసనమైంది, ఒక గొడుగు, ఒక కర్ర, ఒక తోడు తీసుకెళ్ళు నాయన అంటూ. ఎందుకు? తగు జాగ్రత్తలు. కనుక ఈ 2026వ సంవత్సరానికి ఈ 2025కు వీడుకోలు పలుకుతూ 26వ సంవత్సరానికి ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 26 అంతకు ఎలా ఉండబోతుంది, వారి ఆదాయ వ్యయాలు, అద్భుతమైన విజయాలు ఎలా కలగబోతున్నాయో ముందస్తు విషయ పరిజ్ఞానం కోసమే అని చెప్పి మన ప్రేక్షక దేవులందరూ కూడా గమనించగలగాలమ్మా. ఒక మంత్రంతో ఆశీర్వచనంతో మనం ముందుకెళ్దాం. అలాగే. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం చతుర్ముఖ బ్రహ్మదేవాయ నమః. ఓం కాళభైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాముపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనగం శ్రీమహాగణాధిపతయే నమః. హరి ఓం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా టెన్ టీవీ వీక్షకులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026వ సంవత్సరంలో ప్రారంభం నుండి 1/1/2026 నుండి 31/1/2026 వరకు మొత్తం మనకు 12 నెలలు ఉండడం జరుగుతుంటుంది. 12 రాశుల వారికి గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో విషయ పరిజ్ఞానం కోసం అని చెప్పి వీక్షక మహాశయులందరూ కూడా గమనించగలగాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుస్సు రాశిలో ఎన్నడూ లేనటువంటి విధంగా చతుర్గ్రహ సంచార స్థితి, ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు బుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రకారకుడు శుక్రుడు ధనుస్సు రాశిలో 4 గ్రహాలు ధనుస్సు రాశిలో సంచారం చేయగా వచ్చినటువంటి నూతన ఆంగ్ల సంవత్సరంగా మనం గమనించగలగాలి. అలాగనే కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవాన్ని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అదియే కాకుండా మనకు 2026వ సంవత్సరాన్ని మనము సంఖ్యాశాస్త్రంతో మనం కలుపుకున్నట్లయితే 3 సంఖ్య రాబోతుంది. తల్లిదండ్రులను, గురువులను, ఆధ్యాత్మిక చింతన కలిగిన వారందరికీ కూడా ఈ సంవత్సరము అద్భుతమైన ఫలితాలు కలగబోతున్నాయని చెప్పి గమనించగలగాలి. మనకు 1వ తారీఖున గురువారం వస్తూ ఉంది. అందులో రోహిణీ నక్షత్రం. రోహిణీ నక్షత్రంలో సాక్షాత్గా శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించాడు అని చెప్పి మనకు వేదాలు చెప్తున్నాయి. కనుక జగద్గురువును నమ్మినా, స్మరించినా, ధ్యానించినా మనకు సకల శుభాలు కలుగుతాయి. అలాగనే మనకు మార్చి నెల 19వ తారీఖున శ్రీ పరాభవనామ సంవత్సరము తెలుగు ఉగాది పండగ ప్రారంభమవుతుంది. ఇక్కడ యాదృచ్ఛికంగా ఏమిటమ్మా అంటే ఉగాది కూడా మనకు గురువారం రోజే ప్రారంభమవుతుంది. ఆంగ్ల సంవత్సరం గురువారమే, తెలుగు ఉగాది కూడా గురువారమే ప్రారంభమవుతుంది. కనుక ఈ సంవత్సరం పేరు అంటే తెలుగులో మనము సంవత్సరం పేరు శ్రీ పరాభవనామ సంవత్సరం అంటారు. అంటే మనకు పరాభవము అంటే
అవమానం కలిగించడం అని చెప్పి మనకు చెప్తున్నాయి. ఉమ్, అంటే గతంలో ఎవరైతే అవమానించబడ్డారో ఈ సంవత్సరం వారు రాజయోగం పొందబోతున్నారు. మంచి విషయం అయితే. అది చాలా అద్భుతం. అంటే అందరూ ఏమంటారంటే ఇది నెగటివిటీ అంటుంటారు. ఉమ్, కానీ ఎవరి జీవితంలో ఎప్పుడు ఎవరికి పూర్ణిమ ఉండదు, ఎవరి జీవితంలో ఎప్పుడు ఎవరికి అమావాస్య ఉండదు. కాలక్రమంలో గగనంలో సూర్యచంద్రాదులు ఎలా పరిభ్రమణిస్తూ ఉంటారో ఎవరి జీవితంలో ఎప్పుడు గ్రహణం పట్టిన సూర్యుడు ఎవరికి ఉండడు, ఉమ్, గ్రహణం పట్టిన చంద్రుడు ఎక్కడ ఉండడు. అవును. కాలక్రమంలో జరుగుతూ ఉంటుంది. గత అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న వారు ఈ సంవత్సరము రాజయోగాన్ని పొందబోతున్నారు అని చెప్పి కూడా గమనించగలగాలి. ఉమ్, పరాభవము అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది, కానీ వారికి ఒక చిన్న విజయం కలగానే నేను సాధించాను అనుకుంటారు. కనుక గతంలో అద్భుతమైన విజయాలు సాధించిన వారు ఈ సంవత్సరం ప్రధానంగా ఏం నేర్చుకోగలగాలి అన్నట్లయితే తల్లిదండ్రులతో, గురువులతో ఆధ్యాత్మిక చింతన కలిగి ఉమ్, దుష్ప్రవర్తనగా దూరంగా ఉంటూ ధర్మబద్ధంగా ఉంటూ ఆధ్యాత్మికంగా ఉండడం వలన, కర్మలను నివారించుకునే పనులలో నిమగ్నం అవ్వడం వలన పాపము పిడుగు లాంటిది, పుణ్యము గొడుగు లాంటిది. ఈ రెండిటిని ఎవరైతే అనుసరిస్తారో ఉమ్, అంటే కర్మ ఈజ్ బ్యాక్ అంటారు. అవును. ఈ మధ్యకాలంలో మనం బాగా వింటాం. అవును. అంటే మన గతంలో మన తాత ముత్తాతలు చేసిన పాపాలు మన పిల్లలకు తగిలాయని చెప్పి అంటూ ఉంటాం. ఉమ్, కానీ ఈ పరాభవనామ సంవత్సరంలో మనం అప్పటిదప్పుడే. కుడి చేతో చేస్తే ఎడమ చేతో చేస్తే కుడి చేతో వస్తాయి. తెలిసి కానీ తెలియక కానీ బంధు మిత్రుల కోసమనో కానీ అధర్మ వైపు ఉండకుండా ఉండమని ఈ సంవత్సరం మనకు జ్ఞాన బోధ చేస్తుంది. కనుక నాయన నువ్వు ధర్మంగా ఉండు, నీకు నేను గొడుగు పట్టుకుంటాను అంటుంది ధర్మము. నువ్వు అధర్మ వైపు ఉంటాను అన్నావు, ఏమవుతుంది? పిడుగు పడుతుంది. పిడుగు పడితే ఏమవుతుంది? ఆ ప్రాంతం అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది, ఒక విస్ఫోటనం కలుగుతుంటుంది. అంటే మనకు జ్యోతిర్విజ్ఞానం ఏం చెప్తుందయ్యా అంటే ఈ సంవత్సరము జనవరి 1వ తారీఖున గురువారం ప్రారంభమవడం, కృష్ణ పరమాత్ముడి రోజు ప్రారంభమవడం. అయితే జగద్గురు కృష్ణ పరమాత్ముడు చెప్తాడు, ఉమ్, ధర్మంగా నువ్వు ఉండు, కష్టకాలంలో నన్ను స్మరించు, నీ వెనక నేనుంటాను అంటాడు. ఈ ఉగాది కూడా గురువారం రోజే ప్రారంభమవుతుంది. అంటే రాజు ఎవరయ్యా అంటే దేవగురు బృహస్పతి. ఒక తండ్రి తనకు కలిగిన 4 పిల్లల్ని సమానంగానే చూస్తాడు. ఉమ్, అవును. కానీ పిల్లలు మలి వయసు రాగానే తల్లిదండ్రులను సమానంగా చూడలేరు. అదే కలి ప్రభావం, అదే పరాభవం. అంటే పూలమ్మిన చోట కట్టెలమ్మడం అని చెప్పి చెప్తూ ఉంటారు. రాసులు పోసిన రాజ్యాలలో మెలిగినటువంటి సత్యహరిశ్చంద్రుడు కూడా గ్రహస్థితి అనుకూలంగా లేని కారణం చేత కాశీలో కాటకాపరయ్యాడు. అప్పుడు ఆయన అంటాడు, కష్టాలకు ఇంకా ఎక్కడ ఉందయ్యా స్థలము, ఇంకా ఏమైనా ఉంటే నేను స్వీకరిస్తాను అంటాడు. అంటే అంతకుమించిన పరాభవం లేదు. అంటే రాజభోగాలలో ఉండిన వారికి ఏమని చెప్తుంది అంటే కళ్ళు నెత్తికెక్కకూడదు, ధర్మంగా ఉండు, తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, మనం నమ్మిన సిద్ధాంతం పట్ల, మనల్ని నమ్ముకున్న సహచరులను దయచేసి ఎవరిని కూడా అనొద్దు, అనిపించుకోవద్దు. మౌనమే శరణ్యము. కోటాను కోట్ల జనాలకు అందరికీ కూడా ఇదే ఉండాలి. పశుపక్షాదుల యందు అంటే గోమాతల యందు, పక్షుల యందు, పంచభూతాల యందు మానవత్వం ఎవరైతే చాటుకుంటారో వారికి ఎలాంటి పరాభవం జరగదు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అందుకే కాలాన్ని శాసింపజేసే శక్తి మనకు కాలభైరవుడికి ఉంటుంది. ఈ యొక్క ఉగాది పండగ తర్వాత మే నెలలో మనకు యమునా నది పుష్కరాలు ఉన్నాయి. అంటే ఈ యమునా నది ఎక్కడ ఉంది? గుజరాత్ ప్రాంతంలో. అక్కడ కృష్ణ పరమాత్ముని దేవాలయం కూడా ఉంది. అంటే మనకు పుష్కర స్థానం కూడా ఏం చెప్తుంది అంటే నువ్వు నన్ను నమ్ము, నీ కష్టాన్ని నేను స్వీకరిస్తాను. ఒక సతీ సకుబాయి లాగా, ఒక ప్రహ్లాదుడు లాగా. అంటే ప్రహ్లాదుడికి ఎన్ని కష్టాలు వచ్చినా నారాయణ 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 అన్నాడు, ఆయన స్వీకరించాడు. ఒక పాండురంగడు లాగా ఇచ్చేవాడివి నువ్వే, తీసుకునేవాడివి నువ్వే, మధ్యలో నాదేముంది అనేటువంటిది సహజ శక్తి మనకు ఈ సంవత్సరం కలిగితే వారందరికీ అద్భుతమైన విజయాలు కలుగుతాయని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుందమ్మా. సో గురువుగారు, మొదటి రాశిలోకి వెళ్దాము. మేషరాశి. మేషరాశి వారికి ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది? ప్రధానంగా అమ్మా మనకు మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. చాలా మందికి పెద్దవారికి
పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాలను అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అవి ఏ అక్షరాలు అన్నట్లయితే చూ, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ మేషరాశి జాతకులే. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి ఈ సంవత్సర పరిస్థితి ఎలా ఉంటుంది అంటే చాలా మంచి కాలంగా భావించాలి. కారణం ఏమిటి? ఇప్పటికీ వీరికి ఏలనాటి శని ప్రారంభం అయ్యి ఒక సంవత్సరాల పైసలకంతా కాలం గడిచిపోయింది. ఇప్పటికే జీవితం బోధపడింది కనుక వీళ్ళు ధర్మ మార్గాన్ని ఏర్పంచుకున్నారు కనుక ఒక్కసారి వీరి యొక్క ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే 11 రూపాయల ఆదాయము, 5 రూపాయల ఖర్చు, 6 రూపాయలు మిగిలించబోతున్నారు. మేషరాశి వారు ఎంత అదృష్టవంతులో చూడండి. అంటే శని భగవాను యొక్క కృప కటాక్ష వీక్షణ వలన సత్ప్రవర్తన, కర్మ నివారణ, ధనాన్ని దుర్వినియోగాన్ని ఆపుకొని సద్వినియోగాన్ని పెంచుకోవడం నేర్చుకున్నారు కనుకనే వీరు స్థిరాస్తులు, చరాస్తులు, నూతనమైన వాహనాలు, బంగారు ఆభరణాలు, అద్భుతమైన అదృష్టాన్ని కలిగించబోతున్నారు. అంటే ఒకవైపు ఏలనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండినను ధర్మ మార్గంగా ఉండడం వలన, ఆధ్యాత్మికంగా ఉండడం వలన వీరికి విపరీతమైన అనంతమైన సంపద ఈసారి మేషరాశి వారి సొంతం కాబోతుందమ్మా. అంటే మేషరాశిలో ఇప్పుడు ఏలినాటి శని అంటే 7 సంవత్సరాలు ఉంటుంది అంటుంటారు. 6 సంవత్సరాలు కష్టాలు ఉంటే 1 సంవత్సరం మంచి జరిగిద్ది, ఎక్స్ట్రీమ్ మంచి జరిగిద్ది అని కూడా చెప్తూ ఉంటారు. అటువంటి సంవత్సరంగా తీసుకోవాలా దీన్ని? సంపూర్ణంగా తల్లి, మీరు అద్భుతమైన జ్యోతిషులు కాకపోయినా కూడా మీరు మంచి చెప్తారు. ఎందుకంటే మేషరాశిలో ఎలా ఉంటుందంటే శని భగవానుడు రాగానే అన్నిటిని ఇస్తాడు. అవును. ఎందుకు? కళ్ళు నెత్తికెక్కిస్తాడు. రాశిలోకి రాగానే అన్ని తీసి పక్కకు పంపిస్తాడు. అవును. అంటే జీవితం అంటే ఇంతే అనుకుంటాడు. చివరిలో పోతూ పోతూ మళ్ళీ అన్ని ఐశ్వర్యాన్ని కట్టబెడుతూ ఉంటాడు. ఇక్కడ ఏది ఉన్నా ఏది లేకుండా దైవనామస్మరణ ఎవరైతే చేస్తారో, ఆధ్యాత్మికంగా ఎవరైతే ఉంటారో, తండ్రికి ఇచ్చేవాడివి నువ్వే, తీసుకునేవాడివి నువ్వే, నాదేం లేదు, ఈ దేహంలోకి ఈ ఆత్మ నేను రెంట్కు ఉండడానికి వచ్చాను, దీన్ని నేను మోసపోవద్దు, మోసం చేయకూడదు అన్నటువంటి సమస్థితి కలిగిన వారికి ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా భావించగలగాలి. అదే కాకుండా వీరికి రాజ్యపూజ్యం అవమాన పరిస్థితుల్లో అన్ని కలిగిన తర్వాత ఏమొస్తుందమ్మా? కలియుగ కాలంలో ధనమొచ్చిన మదమొచ్చును, ఏమొచ్చును? అహంకారం పెరుగుతుంది. నాకన్నా వీరుడు లేడు, నాకన్నా అదృష్టవంతుడు ఎవడు లేడు, ఇక నేనేం చేసినా చెల్లుతుంది, నేను నా ఫోన్లో ఉండబడిన ప్రతి డేటాను ఫార్వర్డ్ చేస్తాను, నాకు ఇష్టం వచ్చింది నోరుంది కదా వాగడం మొదలు పెడతారు. అప్పుడు ఏమవుతుందంటే కారాగార శిక్ష అని మనకు వేదం ఏం చెప్తుందంటే, అందుకే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. నువ్వు విన్నది అది కూడా సత్యము కాదు, చూసింది ధర్మం కాదు, మాట్లాడినంతను కూడా అధర్మం కాదు కనుక వినడం చూడమైన మౌనంగా ఉండు, నువ్వేమి చేయకు. మేషరాశి వారు వీలైనంత వరకు ఎంత మౌనంగా ఉంటే అంత స్థిర చరాస్తులు సంపాదిస్తూ అపార కుబేరులు అవుతారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు అని జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుందమ్మా. కనుక వీరు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన కాలభైరవుడు ఉంటాడు కనుక వీరికి ఇంతటి అదృష్టం కలగాలంటే ఏం చెయ్యాలి అన్నట్టయితే మేషరాశి యొక్క అధిపతి కుజుడు. మంగళవారం ఏలనాటి శని యొక్క ప్రభావం శనివారం, మంగళ శనివారాలు నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండాలమ్మా. వీలైతే ఉపవాసం ఉండి చాప మీద పడుకోగలిగితే, భూసేనం చేయగలిగితే వీరిని మించిన అపార కుబేరులు ఎవరు లేరు అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహమే లేదు తల్లి. అయితే అంత మంచిగా ఉంది, వీళ్ళకి అద్భుతంగా ఉంది. కానీ నువ్వు నియమాన్ని పాటించాలి, ధర్మాన్ని పాటించాలి, నిన్ను కన్న తల్లిదండ్రులను చూడాలి, నీకు విద్య నేర్పించిన గురువులకు నమస్కారం పెట్టాలి, నమ్మిన ఆధ్యాత్మిక చింతనగా నువ్వు ఉండు, ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది. నేను ఏమి చేయను నాకు కావాలంటే ఏది కుదరదు. ఇదమ్మా. నెక్స్ట్ రాశిలోకి వెళ్దాం. వృషభ రాశి. వృషభ రాశి వారికి 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? అమ్మా, వృషభ రాశిలో మనకు ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృతికా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే వృషభ రాశి. చాలామందికి పెద్దవారికి పుట్టినటువంటి వారికి డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఊ ఏ ఓ వా వి వు వే ఓ అక్షరాల వారు వృషభ రాశి జాతకులే. రాశాధిపతి శుక్ర భగవానుడు.
కనుక ప్రస్తుత కాలమాన ప్రకారంగా వృషభ రాశి వారంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. గ్రహాలు చాలా అద్భుతంగా యోగిస్తున్నాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే అన్నీ యోగించినప్పుడు ఏమవుతుంది, భగవంతుడికి సేవలు మర్చిపోతారు. నాకు ఇవన్నీ ఉన్నాయి కదా, నాకు ఉపవాసం అవసరమా, నేను ఈ దీక్ష నాకు అవసరమా అన్న స్థితిలోకి మీరు వచ్చారా? ఇక్కడ ఉగాది పండగ నుంచి వీరి యొక్క ఆదాయ వ్యయాలు అన్ని తారుమారవుతున్నాయి. అది ఎంతటి తారుమారవుతున్నాయి అంటే ఊహించనంతగా తారుమారు అవుతున్నాయి. వారి యొక్క ఆదాయము 5 రూపాయలు ఉంటే ఖర్చు 14 రూపాయలు పొంచి ఉంది. అంటే ఇన్ని రోజులు గ్రహాలు అనుకూలించాయి, విచ్చలుడిగా సంపాదించారు. దానిని నివారించలేకపోయారా? స్థిరచరాస్తులు పోగొట్టుకొని -9లోకి వెళ్ళిపోతారు. అవును. కనుక మన పెద్దవారు చెప్తుంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలి, డబ్బులు వచ్చినప్పుడు సక్రమమైన పొదుపును చేయగలగాలి, సన్మార్గంలో ఉండగలగాలి. విందులని, వినోదాలని, వ్యసనాలకు గురి కావడం దయచేసి చేసుకోవద్దు. దీనివల్ల అతి ఆలోచన, నిద్రలేని రాత్రులు గడపడం, అనారోగ్యం దరిచేరడం, కొత్త వ్యాధులు వీరికి అంటువ్యాధులు లాంటివి రావడం, అనేక పరిస్థితుల వలన సంపద వాటంతటదే కరిగిపోయి అప్పుల పాలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. కనుక దయచేసి వృషభ రాశి జాతకులందరూ కూడా వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకుంటూ, నివారించుకుంటూ, తల్లిదండ్రుల మాట, గురువుల మాట వింటూ దయచేసి కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. అంటే మీరు ఇప్పటికే భగవంతుని వల్ల బాగా సంపాదించారు, మీరు సంపాదించకపోయినా ఇబ్బంది లేదు. కానీ అది సంపాదిస్తాను, ఇది సంపాదిస్తాను అని చెప్పి అతి ఆశలకి వెళ్ళారనుకోండి, ఉండేది పోయి మీరు అప్పుల పాలు కాకుండా మీ కుటుంబాన్ని కూడా తీసుకొని వచ్చి నడి రోడ్ల నిలబెట్టే పరిస్థితి ఉందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కనుక ఈ ఉగాది పండగ నుంచి, ఈ 2026 ప్రారంభం నుంచి వీలైనంత వరకు ధనపరమైనటువంటి చర్చలు మీరు చేయకపోవడం, దయచేసి అప్పులు ఇవ్వడం, అప్పులు తెచ్చుకోకపోవడం మంచిదిగా భావించగలగాలి. అదే కాకుండా ఇన్ని రోజులు మీరు ఎవరినైతే పెంచి పోషించారో, కార్ డ్రైవర్లు అయిండొచ్చు, నీ చుట్టూ ఉన్న బంధుమిత్రులు, స్నేహితులందరూ నువ్వు పెడుతూ ఉన్నావు, తిన్నారు, తాగారు, చప్పట్లు కొట్టారు, ఆహా ఓహో అన్నారు, వారే నువ్వు పెట్టడం మానేశావా, వారే నీ శత్రువులుగా మారుతారు. కనుక అతి స్నేహం ప్రాణహాని అని చెప్పి మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. కనుక ఉన్నదాంతో తృప్తిపడు, లేకపోయినా ఆ రోజు ఉపవాసం ఉండినను నువ్వు బాధపడొద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. కనుక ఇలాంటి కాల సమయంలో శుక్రవారం పూట తప్పక కళవు వెంకటేశ్వర అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి వారికి మీరు తప్పకుండా తులసిమాలను సమర్పించండి. శుక్రవారం లేక శనివారం పూట మీరు భూశయనం చేసినట్లయితే సకల ఆస్తులు సంపాదించకపోయినా వీటిని పోగొట్టుకోకుండా మానవ ప్రయత్నం చేస్తారని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుందమ్మా. ఓకే గురుగారు. అలాగే విద్యార్థులు ఈ రాశిలో ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? విద్యార్థులకు ఏమవుతుందంటే అంతవరకు నేను స్టేట్ ర్యాంకు సంపాదిస్తాను, మా క్లాస్లో నేనే ఫస్ట్, నేనే అందంగా ఉన్నా, నేను ఏది వచ్చినా సాధిస్తాను అనుకుంటూ ఉంటారు. కానీ విద్యాం వినయ సంపన్నం అంటారు. విద్య ద్వారా వినయం. ఆ వినయం అనేటువంటిది నీలో ఎప్పుడైతే అహంకారం వస్తుందో మేధా సంపత్తిని కోల్పోయి నువ్వు ఫెయిల్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కనుక ప్రధానంగా విద్యార్థులు ఏకాగ్రత అవసరం. విందులని, వినోదాలని, అపోహలకు గురి కాకుండా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. ఓకే గురుగారు, నెక్స్ట్ రాశిలోకి వెళ్దాము. మిథున రాశి వారికి 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? అమ్మ, మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి అవుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కీ, కు, కం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ మిథున రాశి జాతకులే. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి ఈ సంవత్సరము భగవంతుని చేత గ్రహాలు చాలా అనుకూలంగా ఇన్నేళ్ళు అనుకూలిస్తూ వచ్చాయి. కానీ ఈ ఉగాది పండగ నుంచి 2026 నుంచి కొన్నిటిని వీళ్ళు నేర్చుకోగలగాలి. కారణం ఏమిటంటే అపోహలకు వెళ్ళొద్దు, పొగడ్తలకు వెళ్ళొద్దు. ఏది విన్నా విననట్టు ఉండాలి, అన్నీ తెలిసినా మౌనంగా ఉండాలి, ఎంత పని వచ్చినా చూస్తూ ఉండాలి.
అన్నిట్లో నేను ఏలు పెడతాను అంటే ఇప్పుడు మనకు కరెంట్ బల్బు ఉంది, రావట్లేదని చెప్పి చేయి పెడతామమ్మా, షాక్ కొడుతుంది. అవును. అది ఎవరు చేయాలో వారే చేయాలి. అలాగనే మిథున రాశి వారికి పరిస్థితి ఎలా ఉంటుందంటే అన్నీ నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పేది ఏంటి అనేటువంటిది. ఎందుకంటే గ్రహాలన్నీ అనుకూలిస్తూ ఇన్ని రోజులు భగవంతులను నెట్టుకుంటూ వచ్చారు. అవును. వీరికి కూడా ఈ ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు కూడా కొద్దిపాటి తారుమారుగా ఉంటున్నాయి. వీరి యొక్క ఆదాయం 8, వ్యయం 11, అంటే -3లోకి రాబోతున్నారు. అవును. కనుక స్వంత ఖర్చులను, ఆడంబరాలను, విందులను, వినోదాలను తగ్గించుకోగలగాలి. అతి ఎక్కువ స్నేహం చేసి వారిని నమ్మి ఫోను లావాదేవీలు, ఓటీపీలు చెప్పడం, వారు మా బంధువులు కదా, మా మిత్రులు కదా అని చెప్పి విచ్చలవిడితనాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే సర్వము బంధుమిత్రులే తీసుకుని వెళ్ళిపోతారు. నీకు అవసరం అనిపిస్తే నీ ప్రాణం పోతుందంటే తులసి నీళ్లు కాదు కదా, మామూలు నీళ్ళు అందించే వాళ్ళు కూడా ఉండరు. మిథున రాశి జాతకులు ఎప్పుడు ఏం కోరుకుంటారంటే ఎప్పుడు కూడా ఆహా ఓహో అంటే ఒక సినిమా సెలబ్రిటీలు బయటకు వస్తే జనాలు ఎలా తండపు వచ్చి చప్పట ఎలా కొడుతూ ఉంటారో అలా వీళ్ళకి అలా ఆ క్యూరియాసిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అది లేకపోతే వీళ్ళు బతకలేరు, పబ్లిసిటీ లేకపోతే వీళ్ళు బతకలేరు. అయినా అడవిలో ఉన్న ఒక బుద్ధుడులాగా ఉండాలి, గ్రామంలో ఉన్న రాజ్యంలో ఉన్న రాముడిలా ఉండాలి. అప్పుడే మీ స్థిరచరాస్తులు మీరు కాపాడుకుంటారు. అడవిలో ఉన్నా నేను నా చుట్టూ భజన బృందం కావాలని అనుకోండి, వచ్చేవాడు ఓవుకుంటాడా, వాడికి అన్నీ నువ్వే ఇవ్వాలి. వాడు నీ మైనస్ అన్నీ తెలుసుకొని నీ స్థిరచరాస్తులు వాడు పట్టుకపోతాడు. కనుక ఆ -3లోకి మీరు వెళ్ళిపోతున్నారు. మూడు సంఖ్య ఏమిటి? తల్లిదండ్రులు, గురువులు, ఆధ్యాత్మిక చింతనను కుటుంబం నుంచి మిమ్మల్ని దూరం చేసే పరిస్థితి, ఏకోనారాయణ పరిస్థితి కనపడుతుంది. అదే కాకుండా రాజ్యపూజ్యం 1, అవమానం 7. కారణం ఏంటి? ఇన్ని రోజులు మీతో ఎవరైతే బాగా తిన్నారో, మీరు ఎవరైతే బాగా ఖర్చు పెట్టారో, ఖర్చు పెట్టడం మానేస్తావో వారే మిమ్మల్ని మీద రాళ్ళు వేయడం ప్రారంభిస్తారు. దీనివల్ల అవమానం పెరుగుతుంది. తేడా వచ్చి నువ్వు కోపంగా తిరిగి మాట్లాడావా, కారాగారం, కోర్టు సమస్యలు. అంటే లేని సమస్యలను మీరే అభివృద్ధి చేసే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ మిథున రాశి వారు తప్పక గుర్తు పెట్టుకోవాల్సిన ఏకైక లక్షణం ఏమిటంటే మీరు కళ్ళున్నా గుడ్డివారు, చెవులున్నా చెవిటివారు, నోరున్నా మూగవారు. అలా ఉంటేనే ఈ ఆస్తులు పోగొట్టుకోరు. ఇప్పుడు మీరు ఒక చిన్న ఉదాహరణ, ఒక చోట వాగ్వివాదం జరుగుతుంది, ఒకడు ఆవేశంగా వచ్చి ఆహా ఓహో ఇడి చేస్తా అది చేస్తా పొడుస్తా అంటాడు. 10 నిమిషాలు అడుస్తాడు. వీడు మౌనంగా ఉన్నాడు అనుకోండి, ఎంతసేపు వాగుతాడు, వెళ్ళిపోతాడు. లేదా నువ్వో మాట నేనో మాట అంటే వాగ్వివాదం అనేది అయిపోతుంది. ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, లేదా కోర్టుకి వెళ్ళాలి. ఇరువురు కుటుంబాలు నేల మీదకి వస్తాయి. కనుక మిథున రాశి జాతకులకు అవమానం అధికంగా ఉంది. కనుక అన్నీ ఉండినను మౌనమే ప్రధాన శ్రేయస్సుగా ఉండగలిగితే రాబోయే రాజ్యమంతా మిథున రాశి వారిదే. కారణం ఏమిటి? మౌనం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్న పని అమ్మ. వీళ్ళు ఎవరి ఆరాధన చేయడం వల్ల కొంచెం మంచి ఫలితాలు ఉంటాయంటారు? ప్రధానంగా విష్ణుమూర్తి ఆరాధన. అంటే మహావిష్ణువు సకల భోగ విలాసపరుడు అయినను ఆయన ఎలా ఉంటాడంటే అలా చిదానంద స్వరూపంలో ఉంటాడు. లేదు ఈ ఆవేశాన్ని, ఈ క్రోధాలను, శత్రువును తట్టుకోవాలంటే కాలభైరవుడు. అంటే కాలాన్ని శాసింపజేసే శక్తి ఆ కాలభైరవుడికి ఉంటుంది. కనుక వీళ్ళు ప్రతి బుధవారం పూట తప్పక శ్రీమన్నారాయణుడి యొక్క దర్శనం, లేదా శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క దర్శనం, లేదా హనుమత్ దేవాలయ యొక్క దర్శనం, ప్రతి నెలలో అమావాస్య పూట తప్పక కాలభైరవ పిండి దీపాన్ని వీళ్ళు ఎప్పుడైతే ఏర్పాటు చేస్తారో వీరికి మౌనం, శాంతం, గుణం, అందుకే కులం కన్నా గుణం గొప్పది అంటూ ఉంటారు. అలాంటి గుణం ద్వారా వీరికి శత్రువులు పెరగకుండా కాపాడుకునే మానవ ప్రయత్నం చేయగలిగినట్లయితే మిథున రాశి వారంతా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి మనం గమనించగలగాలం. అలాగే గురుగారు, ఇక నెక్స్ట్ రాశి కర్కాటక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది 2026 సంవత్సరం? కర్కాటక రాశిలో మనకు ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకుడే. రాశాధిపతి చంద్రభగవానుడు. వీరికి ఒకవైపు
అష్టమ రాహు సంచార స్థితి ఉంది. రాహు అనగానే నరదృష్టి, శత్రుదృష్టి, లేనిపోని అంటే ఊర్లో ఉండబడిన చెత్తను తీసుకొచ్చి వీళ్ళు నెత్తి మీద పెట్టుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళు ఏం చేయకపోయినా రాహు తీసుకొచ్చి వీళ్ళని అలా ఆశ్రమంలో తీసుకొచ్చి పెడుతుంటాడు. అంటే అన్ని దానిలో వీళ్ళు ఏళ్ళు పెడుతూ ఉంటారు. ఈ ఉగాది పండగ నుంచి మరియు ప్రత్యేకంగా 26 ప్రారంభం నుంచే ఏమి నేర్చుకోగలగాలంటే ఎవరు ఏదే అయిపోయినా నాకు సంబంధం లేదు, పక్క వారి గురించి నేను ఆలోచించేదానికన్నా నా గురించి నేను ఆలోచించుకోగలగాలి. సెల్ఫ్ మోటివేషన్ చాలా అవసరం అనేది అవసరం ఉండగలిగితేనే ఉంటుంది. లేకపోతే గ్రహ సంచార స్థితి ఎంత ఘోర దౌర్భాగ్య పరిస్థితి ఉంది అంటే ఆదాయం 2, వ్యయం 11. అంటే ₹2 వీరు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చు పంచి ఉంది. ఎందుకు ఉంది? ఊర్లో అందరికి నా వాళ్ళు అనుకుంటూ వెళ్తూ ఉంటావు. ఎక్కడ నీ వాళ్ళు ఉన్నారు? ఎవరూ లేరు. నిన్ను అప్పుల పాలు చేసి వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే -9లోకి వెళ్ళిపోతున్నారు. కనుక స్వీయ నియంత్రణ చాలా అవసరం. మౌనంగా ఉండడం, గొడవల జోలికి వెళ్ళకపోవడం, ప్రతి దాన్ని నెత్తిన వేసుకొని పోలీస్ స్టేషన్లకు కోర్టు సమస్యకి వెళ్ళావా వాడు చివరిగా చేతులు ఇలా ముడుచుకొని అన్నా నా దగ్గర ఏమీ లేదు ఇలా అన్నాడు అనుకోండి, వీడు యావదాస్తులు అమ్మి తాకట్టు పెట్టాలి. అంతే. గెలిస్తే వాడు నేను గెలిచినా అని అంటాడు, ఓడిపోతే నీ గురించి నేను ఓడిపోయినా అంటాడు. అంటే వాళ్ళు తప్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అవును. జ్యోతిర్విజ్ఞానం ఏం చెప్తుందంటే నీ ఆస్తిని సున్నా చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అదే కాకుండా రాజ్యపూజ్యం 4, అవమానం 7, అనేక ఇబ్బందులు, అనేక అవకాశాలు కలిగి ఉన్నాయి. అష్టమ రాహు సంచార స్థితి. ఇలాంటి కాల సమయంలో కాళికామాత పూజ, ప్రతి అమావాస్య తిథి యందున కాలభైరవుడి యొక్క సేవ, ప్రతి పూర్ణిమ తిథి యందు శక్తి కలిగితే శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటారో ఆధ్యాత్మిక చింతన సత్ప్రవర్తన చేత శత్రులు వాటంతటి వాళ్ళే దూరం అవుతుంటారు. ఎందుకు? నువ్వు మౌనంగా ఉన్నావు, నువ్వు ఉపవాసాల్లో ఉన్నావు, ధ్యానంలో ఉన్నావు, నువ్వు దీక్షలో ఉన్నావు, నువ్వు బయటికి వెళ్ళడానికి నువ్వు టైం ఇవ్వట్లేదు, వాళ్ళని దగ్గరికి రారు. నువ్వు దుర్వ్యసనాలకు దూరంగా అయిపోయావు. ఎందుకు? ఈ పూజ ద్వారా, ఈ ధ్యానం ద్వారా, ఈ ఆసనం ద్వారా, ఈ మెడిటేషన్ ద్వారా నిన్ను నువ్వు ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నావు. కనుకనే ధనం దుర్వినియోగం కాదు, సమయం సద్వినియోగం అవుతుంది. గతంలో సంపాదించిన ధనము దుర్వినియోగం కాకుండా నీకు నీ కుటుంబానికి సద్వినియోగపడుతుందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలుగుతుంది. ఇక్కడ మౌనంగా ఉన్నావు, ఏకాంతంగా ఉన్నావు, శత్రువులు లేరు. అవును, ఇంతే. అంటే పొలిటికల్ లీడర్స్ ఎవరన్నా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రజల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి కష్టకాలం ఉంటుందా లేదంటే ఎలా ఉంటుంది? అమ్మా, మనం మంచి క్వశ్చన్ వేశారు. ప్రస్తుత కాలమాన ప్రకారంగా ప్రపంచంలో 23 నుంచి 25% కర్కాటక రాశి జాతకులే. కారణం ఏమిటయ్యా అంటే అది జలరాశి. అందులో రాశాధిపతి చంద్రుడు. అంటే వెలిగితే వీళ్ళు పూర్ణిమ నాటి చంద్రుడిలాగా వెలుగుతారు, హస్తమించారా అమావాస్య చంద్రుడిలాగా అయిపోతారు. వాళ్ళని నమ్ముకున్న వాళ్ళందరూ నట్టేట మునిగిపోతున్నారని తనకు తెలిసినా తను చాలా మౌనంగా ఉంటాడు. అంటే ఇక్కడ పునర్వసు నక్షత్రంలో చివరి 4వ పాదం ఉంది కదా, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళిన చంద్రబాబు సార్ గారిది అదే. గతంలో మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రశేఖర్ సార్ గారిది కూడా ఆశ్లేష నక్షత్ర జాతకులే. చూడండి వీళ్ళు ఎట్లా ఉంటారంటే 2 క్షణాలలో అంతా అయిపోతుందని తెలిసిన మేకపోతు గాంభీర్యంలాగా ఆహా వాడెంత వీడెంత అంటూ ఉంటారు. నమ్ముకొని అందరూ ఆయన చెప్పాడు, ఆయన మాట విందాం, చేద్దాం, చదువుతాం అంటే చప్పట్లు కొట్టించుకుంటారు. వారి ప్రసంగాన్ని మీరు బాగా గమనించండి. ఏదో మీటింగ్ పెట్టిన చంద్రబాబు సార్ గారైనా కేసీఆర్ సార్ గారైనా ఒక విషయం టాపిక్ చెప్తున్నట్టే ఎప్పుడు వాళ్ళ మీద పెట్టుకోరు. అన్నా నీకు తెలుసు కదన్నా, మనం మాట్లాడే కదన్నా, మనం ఇలా మాట్లాడకూడదు కదన్నా అని చెప్పి నలుగురిని కలుపుకుంటూ ఆ చర్చను కొనసాగిస్తారు. జరిగింది ఏమైనా జరిగింది అనుకోండి, ఏమే నీకు మీకు తెలుసు కదా, నేను మీతో చర్చ చేసి నేను చెప్పాను కదా, నా ఒక్కడిపైన మీరు నిందేస్తారా, ఇందులో మీకు భాగస్వామ్యం లేదా అంటారు. అన్ని వీళ్ళు చేసి అంటే సక్సెస్ అయితే నా ఒక్కడి ద్వారా అయిందని, ఫెయిల్యూర్ అయితే మనందరి ద్వారా అయిందని వాళ్ళకి సేఫ్గా ఉంటారు. ఆ కర్కాటక రాశి వారికి గత 10 మాసాల నుంచి కూడా అమావాస్య చంద్రులాగా అయిపోయారు. అందుకే ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు ప్రపంచాన్ని వెళ్తున్నారు. అన్నీ కలిగిన కర్మ పరిస్థితుల వలన, వయస్సు రీత్యా, అనారోగ్యాల రీత్యా వీళ్ళు అమావాస్య చంద్రుడు అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక అందుకే ఇలాంటి కాల సమయంలోనే కొడుకు లేదు, కూతురు లేదు, బంధువు లేదు, మిత్రుడు లేదు, మౌనం, వ్రతం,
దీక్ష సంకల్పమే వారికి శ్రీరామ రక్షమ్మ. ఓకే గురుగారు. ఇక సింహరాశి వారికి 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? ఏ ఏ నక్షత్రాలు వాళ్ళు ఈ రాశులు వస్తారు? సింహరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారు సింహరాశి జాతకులు. రాశాధిపతి రవి భగవానుడు. వీరికి ఇప్పటికే ఒక ఏడాది నుండి అంటే 2025 మార్చి 30వ తారీఖు నుంచి అష్టమ శని మొదలైంది. అంటే ఇంచుమించు జనవరికి వచ్చే లోపల 9 మాసాలు నిండే. అంటే తల్లి గర్భంలో ఒక శిశువు ఎలా బయటకు వస్తుందో శని భగవంతుడి వల్ల క్రమశిక్షణ, సత్ప్రవర్తన జీవితం ఇప్పటికే బోధపడింది. ఎవరు నావారు, ఎవరు పరాయవారు, ఎవరు శత్రులు అన్న కారణం వలన నియమము, నిష్ఠ, దీక్ష, సంకల్పము, దేవతారాధన, ఆధ్యాత్మిక చింతన కలిగే రాబోయే కాలంలో ఎవరైతే ఉంటారో వారు మళ్ళీ ప్రపంచాన్ని శాసించబోతారు. కారణం ఏమిటి? అష్టమ శని ఉండినను ఈ శని భగవానుడు ఏం చేస్తాడంటే కర్మప్రదాత, న్యాయ నిర్ణేత. అయితే చూడండి, లా అండ్ ఆర్డర్ పోలీసుల చేతిలో ఉంటుంది, లాఠీ ఎర్రగా ఉంటుంది, పోలీసు వారు పెట్టుకునేటువంటి అది ఉంటుంది. అలాగే జడ్జి వేసుకునే కోటు నల్లటి రంగులో ఉంటుంది. అందుకే అడ్వకేట్ గారు కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఒక పదాన్ని సంపాదిస్తారు, మై లార్డ్ అంటారు. అంటే ఓ కనిపించే ఓ దైవ స్వరూపమా అంటారు. అంటే రాశాధిపతి సూర్య భగవానుడు ఏమిటంటే మనకు కళ్ళకు కనిపించే ప్రత్యక్ష సూర్యనారాయణుడు. వీరికి ఎలా ఉంటుందంటే రాజ్యాధికారము, విందులు, వినోదాలు, జనాలు, హడావిడి, నా మాట కొన్ని కోట్ల మంది వినాలి, నన్ను మించిన వీరుడు లేడు, నన్ను మించిన సూర్యుడు లేదని చెప్పి ఒక లోపల టన్నులు ఉంటుంది. కాలము శని రాగానే ఏమైపోయాడు? గ్రహణం బట్టిన సూర్యులు అయ్యారు. ఈ 10 నెలలు వాళ్ళు అనుభవించారు. అప్పుడు వీరు ఎక్కడ వీళ్ళు అవమానించబడతారంటే మొట్టమొదట ఇంట్లోనే. ఇన్ని రోజులు వీళ్ళు ఇంటికి వెళ్ళగానే రాజప్రసాదాలు అందించే కారు డ్రైవర్లు, పని మనుషులు, బంధుమిత్రు, స్నేహితులు వీళ్ళతో మాట్లాడడం మానేస్తారు. అది పెద్ద శిక్ష అమ్మా. అవును. ఇంటికి వెళ్తాగానే కొంచెం మంచిలు తాగుతావా, కాఫీ తాగుతావా, యోగక్షేమాలు కనుక్కోవడం అనేది మన అదృష్టం కదా. వీళ్ళు ఇన్ని రోజులు రాజభోగాలు అనుభవించి ఒక్కసారిగా వాళ్ళు మోహాలు మార్చుకుని అలాగే వెళ్ళిపోయే లోపల అంతకు మించిన శిక్ష ఏమైనా ఉంటుందా? ఆ శిక్షను అనుభవిస్తూ భార్య చేత, భర్త చేత, పిల్లల చేత, పరివారం అందరి చేత వెలయబడతారు. ఎందుకు? ఈయన దగ్గర డబ్బులు లేవని గమనించారు వాళ్ళు. ఇక్కడ వీళ్ళేమనుకుంటారంటే రాశాధిపతి రవిని నాకంతా తెలుసు అనుకుంటారు. కానీ వీళ్ళ దగ్గర పదవి ఉందా, డబ్బులు ఉన్నాయా, పోయినాయా అని చెప్పి ఎవరు గమనించారు? ఇంట్లో వాళ్ళే గమనించారు, చుట్టూ ఉన్న వాళ్ళందరికీ గమనించారు. వాళ్ళు తెలివైన వారు. అవును. బెల్లం ఉన్న చోట ఈగలు ఉంటాయి, రక్తం ఉన్న చోట దోమలు తిరుగుతాయట. అంటే వీళ్ళ దగ్గర అయిపోయిందని తెలుసుకొని వీళ్ళకి పెద్ద శిక్ష అవ్వడం వలన వీళ్ళు ఏకోనారనే అయిపోయారు. ఈ 10 నెలలు వాళ్ళు క్షోభ అనుభవించారు కదా, ఏం చేయాలి అర్థం కాక మెడిటేషన్ అని, దీన్ని తట్టుకోవడానికి యోగా అని, ఆసనాలని, ఆధ్యాత్మిక చింతనని, దేవతారాధనను, గురువులను ఇప్పటికే వాళ్ళు ఆశ్రయించారు. ఇకపై నుంచి ఈ 2 సంవత్సరాలు అలా కొనసాగించగలిగితే ఈ సంవత్సరము అంటే ఈ 10 నెలలు వాళ్ళు అన్ని అవమానాలు పొందారు. వీరు అదృష్టవంతులు కాబోతున్నారు. అంటే మొట్టమొదటి ఏలనాడిశంలో ఉన్న మేషరాశి వారు, ఈ సింహరాశి వారు కూడా వాళ్ళకు పరాభవం లేదు. వాళ్ళగా నిండా మునినోడికి చలి ఏముంటుందమ్మా? అంతే. అంటే నేను చలిలో ఉన్నా, ఇంతకన్నా చలి ఏముంటుంది? నాకు ఎటు బట్టలు లేవు అంటే మనోధైర్యంగా ఉన్నా. ఇప్పుడు వీళ్ళేంటి? తండ్రి నాకు ఇది ఇచ్చావు చాలు అని తృప్తి పడ నేర్చుకున్నారు. ఇదంతా చలి పెట్టినా నువ్వే, ఎండ పెట్టినా నువ్వే, వర్షం పెట్టినా నువ్వే అని భగవంతుని ఆరాధించడం మొదలు పెట్టారు. ఈ శని కాలభైరుడు యొక్క కనుసైగల్లో ఉంటాడు కనుక వీరి యొక్క ఆదివారం అంటే రాశాధిపతి రవి ఆదివారము, మంగళవారము, శనివారం ఈ సంవత్సరాంతము మద్యమత్తు మాంసాలకు, దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం, వీలైతే ఉపవాస దీక్షగా ఉండడము,
వీలైనంత వరకు మౌనంగా ఉండడము, కూష్మాణ దీపం ఎర్రటి గుమ్మడికాయలో దీపాన్ని పెట్టడం వల్ల శత్రువులను నివారించుకుంటారు. నారికేల దీపం, కొబ్బరికాయలో దీపం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పిండి దీపం పెట్టారు, ఆయుష్ పెరుగుతుంది. ఈ ఒక్కటి అనుసరిస్తే దీనివల్ల వీరి యొక్క ఆదాయ వ్యయాలని ఒకసారి మనం గమనించినట్లయితే 5 ఆదాయం 5 వ్యయం. నీకు ఎంత ఖర్చు ఉందో అంత నువ్వు సంపాదించబోతున్నావు. అంటే ఇక వీరికైనా అదృష్టవంతులు లేవు అంటే అప్పులు లేవు. ఈ కలియుగ కాలంలో అప్పులు లేనివాడు భగవంతుడితో సమానమట. ఇంక చీకు లేదు, చింత లేదు, కష్టే ఫలి. నువ్వు కష్టపడ్డావు, రూపాయి వచ్చింది చాలు. అలాగనే రాజ్య పూజ్యం అవమానం 2 సమానంగా ఉన్నాయి. నువ్వు ఇప్పటికీ 9 నెలలు నీకు భగవంతుడు నేర్పించాడు కదా, నువ్వు అనడం మానేసావు, వినడం మానేసావు, నోరున్న మూగడివి అయిపోయావు. ఇంకా శత్రువు లేరు నీకు. కనుక ఈ నియమము, దీక్ష, సంకల్పమే మిమ్మల్ని రాబోయే కాలంలో ఉన్నతమైనటువంటి మహారాజును చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇదమ్మా పరిస్థితి. అంటే గత సంవత్సరం అంతా వాళ్ళు ఫేస్ చేసిన దాని నుండి గుణపాఠం నేర్చుకొని వాళ్ళైతే ఎట్లా ఉంటుంది? ఏమి లేదు అమ్మా. ఇప్పుడు ఎద్దుకు ఏడాదికి వ్యవసాయం నేర్పించవచ్చట, మూర్ఖుడికి జీవితకాలం నేర్పించండి కదా. వాళ్ళు మూర్ఖులైన కుటుంబంలో అందరు ఇబ్బంది పడతారు కదా. అంటే ఎంతటి మూర్ఖుడైనా శని ప్రభావంలో నేర్చుకుంటాడు. అది అందుకే ఏమవుతుంది, వీడు తప్పులు చేశాడు అనుకోండి, తల్లిదండ్రులు దండిస్తారు, లేదంటే భార్య దండిస్తుంది, లేదంటే కన్న పిల్లలు నాన్న అట్టగా ఇట్లా ప్రేమతో బుజ్జగిస్తారు, లేదంటే చుట్టూ నలుగురు చెప్తారు. వినకపోతే ఏమవుతాడు, పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతాడు, కోర్టుకు ఎక్కుతాడు, లేదా తీసుకెళ్లి కారాగృహంలో పడేస్తారు. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మారాల్సిందే. అదే ఏదో విధంగా గుణపాఠం అయితే. ఎందుకు శని భగవానుడు క్రమశిక్షణ, లా అండ్ ఆర్డర్ నేర్పిస్తారు. వాళ్ళు ఇప్పుడే నేర్చుకున్నారు, వాళ్ళంతటి దుస్థితికి రారు కూడా. ఎందుకు ఇన్ని రోజులు ప్రజాదరణ, ప్రేక్షకాదరణ పొందినారు. అయ్యో నేను జైలుకి వెళ్తే ఏంటి అన్న భయం లోపల ఉంటుంది. అందుకే వాళ్ళు గురువులు, ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన, నియమము, దీక్ష, సంకల్పంతో వారు కఠోర దీక్ష కాదు, 360 రోజులు వీలైతే ఉపవాసం ఉండడానికి కూడా సిద్ధపడతారు. ఎందుకు, రాజభోగాన్ని అనుభవించారు, రాజయోగం కలుగుతుందంటే కూడా వారు ఆ స్థితికి వస్తారు. అందులో ఎలాంటి డౌటే లేదు. సింహరాశి మించినటువంటి కఠోర దీక్ష వారు ఎవరు ఉండరమ్మా. గురువు గారు, కన్యా రాశి వారికి 2026 సంవత్సరం ఈ విధంగా ఉండబోతోంది. ఏ నక్షత్రాల వాళ్ళు ఈ రాశిలోకి రాబోతున్నారు? కన్యా రాశిలో మనకు ఏ నక్షత్రాలు వస్తాయనగా, ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదాలు కలిపితే కన్యా రాశి అవుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పి, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరికీ కన్యా రాశి జాతకులే. రాశాధిపతి బుధ భగవానుడు. వీరి అదృష్టం ఏమిటమ్మా అంటే, ఈ సంవత్సరము అంటే అనేక సంవత్సరాలు వీళ్ళు పడుతూ వచ్చారు. ఇంకా ఇంతమించి వాళ్ళు బాధపడడానికి ఏమీ లేదు. అందుకే వీరి యొక్క ఆదాయం 8, వ్యయం 11. వీటికి తట్టుకునే మనోధైర్యం వీరి దగ్గర వచ్చింది. ఇది గ్రహాలు ఎప్పటికే నేర్పించాయి. కనుక వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన, దేవతారాధన, నియమ, దీక్ష, సంకల్పంగా ఎవరైతే ఉంటారో -3 కాకుండా ఉండే పరిస్థితి అధికంగా ఉంటుంది. ఎందుకనగా 3 రూపాయలు అనగా దాన్ని తట్టుకునే శక్తి ఇప్పటికే వచ్చింది. వాటిని నివారించుకునే పరిస్థితి ఉండగలగాలి. అప్పుడే ఆ మనోధైర్యం. అదే కాకుండా రాజపూజ్యముడు, అవమానముడు అంటే ఇన్ని రోజులు మంచి చేసినా జేజేలు పలికారు, చెడుపు చేసినా జేజేలు పలికారు. కారణం ఏంటి, వీళ్ళ దగ్గర ఇది దాచుకునే గుణం ఉండదు. వీళ్ళ చెవులో ఏమైనా ఒక మాట పడింది అనుకోండి, నలుగురు చెప్పేదాకా వీళ్ళకు పొద్దుపోదు. అంటే ఏది దాచుకోలేరు. అలా వల్ల మంచి చెప్పిన జనాలు విన్నారు, చెడు చెప్పిన జనాలు విన్నారు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది, ఓహో వీడి నోట్లో ఇది మాట దాగదు. కనుక శత్రువులు లేరు, మిత్రులు లేరు. కనుక ఇక్కడ ఏమిటంటే, నా దగ్గర ఇన్ని రోజులు మీరు ఏదీ లేదని ఎలా ఉన్నారో, ఈ సంవత్సరం కూడా నా దగ్గర ఏదీ లేదు అని మీరు కాలం గడపండి. అప్పుల పాలు కాకుండా ఉండే పరిస్థితి అధికంగా ఉంటుంది. అదే కాకుండా రాజ్యస్థానంలో నుంచి ఏకాదశ స్థానంలోకి దేవగురు బృహస్పతి యమునా నది పుష్కర స్నానం వలన మీరు వీలైతే యమునా నదిలో పుష్కర స్నానం చేయడము, గతించిన తాత ముత్తాతలకు వారికి తర్పణ కార్యక్రమం ఎప్పుడైతే ఆచరింపచేస్తారో మీరు సంపాదించకపోయినా స్థిరచరాస్తులను పోగొట్టుకుంటూ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాశాధిపతి బుధ భగవానుడు అవ్వడం వలన వీలైతే ప్రతి బుధవారం పూట హరిహర శుద్ధుడైన అయ్యప్ప స్వామి యొక్క దర్శనం,
అందులో మధ్యలో హస్త నక్షత్రం విఘ్నేశ్వర స్వామి నక్షత్రం ఉంది. అలా విఘ్నేశ్వర స్వామికి గరికతో ఒక మాలను సమర్పించడం, అది కూడా కుదరలేదు వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం. ఈ మధ్యకాలంలో మనకు సెల్ ఫోన్లు బాగా అందుబాటులో వచ్చాయి. ప్రతిరోజు ఒక్కసారన్నా విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినండి, విన్నా సరిపోతుంది, విన్నా చాలు. దీనివల్ల ఏమవుతుందంటే ఆవేశం తగ్గుతుంది, ఆలోచన కలుగుతుంది. తినేటప్పుడు ఒక ముద్ద తక్కువ తినండి, నిద్రపోయేటప్పుడు ఒక గంట ఎక్కువ నిద్రపోండి, ఇంతే. ఈ యొక్క కన్యరాశి వారు ఇది ఒక్కటి చేయగలిగితే ఏం చేయక్కర్లేదు. తినేటప్పుడు ముద్ద తక్కువ తినండి, ఎందుకు లావు అవ్వకుండా ఉంటారు. ఒక గంట సేపు నిద్రపోయారు అనుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు, అంతే. ఇంత ఏం చేయనక్కర్లేదు. చేస్తూ మీ పనులు మీరు సక్రమంగా చేసుకోండి. ఈ యొక్క కన్యరాశి వారికి అంతా మంచి కలుగుతుందమ్మా. కొత్తగా ఏదైనా బిజినెస్లు లేదంటే ఏదైనా స్టార్ట్అప్ కంపెనీస్ అలాంటివి స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ రాశి కలిసి వస్తుందంటారా? ఈ రాశిలో ఉంటే వాళ్ళు అంటే బాగానే ఉంటుంది, కాకపోతే వీళ్ళకి ఆడంబరాలు ఎక్కువ. అంటే వీళ్ళ దగ్గర రూపాయి ఉందనుకో, నా దగ్గర 100 రూపాయలు ఏం చేయాలని చెప్పి వీళ్ళు చెప్పుకుంటుంటారు. ఇవి కూడా అనుకుంటాడు, ఓహో వీళ్ళ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి కదా, 110 రూపాయలు కొట్టేయాలన్న తోడు వస్తాడు. వీళ్ళకు మంచి చెప్తే వినరు, వీళ్ళకి అబద్ధాలు చెప్పే తోడు కావాలి. కనుక దయచేసి అప్పులు చేసి పెట్టుబడులు కానీ ఆస్తులు తాకట్టు పెట్టి కొత్త ప్రాజెక్టు ప్రారంభించకపోవడమే మంచిది. ఉండబడిన వాటితోనే సర్దుకపోండి, ఖర్చులో నివారించుకోండి. అన్నిటికన్నా మౌనం ముఖ్యంగా భావించగలరు. ఇదొక్కటి చాలమ్మా. గురుగారు, తదుపరి రాశిలోకి వెళ్దాం. తులారాశి వారికి 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా మనకు తులారాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు కలిపితే తులారాశి అవుతుంది. చాలామందికి పుట్టిన కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తి, తు అక్షరాల వారంతా కూడా తులారాశి జాతకులు. రాశాధిపతి శుక్ర భగవానుడు. ఇన్ని సంవత్సరములు భగవంతుడి దయ వలన గ్రహాలు చాలా అనుకూలించి ఉన్నతమైనటువంటి జీవన గమనాలు పొందారు. కాకపోతే ఏమిటమ్మా అంటే, ఇక్కడ వీరికి గ్రహాలన్నీ అనుకూలించాయి కదా అని చెప్పి వీరికి దాచుకోవడం తెలియదు. ఎంతసేపు ఉన్నా నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ముళ్ళు, నా అక్క చెల్లెళ్ళు, నా బంధువులు, నా మిత్రులు, నా స్నేహితులు అని చెప్పి ఇన్ని రోజులు వాళ్ళకి పెట్టుకుంటూ కూడా వెళ్ళిపోయారు. కానీ ఈ సంవత్సరం ఏం చెప్తుంది అంటే, అలాంటిది కుదరదయ్యా బాబు, ఇక్కడ నీ వాళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరు. కనుక ఈ సంవత్సరము ఈ తులారాశి వారి యొక్క పరిస్థితి ఏమిటమ్మా అంటే, ఈ యొక్క ఆదాయం 5, వ్యయం 14. అంటే వీరు -9లోకి రాబోతున్నారు. అంటే ఇన్ని రోజులు గ్రహాలు అనుకూలించాయి, సంపాదించావు, ఏం చేసావు? అందరికీ పెట్టావు. ఈ సంవత్సరము ఇక మీరు ఏం నేర్చుకోగలగాలంటే దాన్ని కూడబెట్టుకోవడం నేర్చుకోగలగాలి. ఎవరైనా ఏదో వచ్చి అడిగినా నేను తర్వాత చెప్తాను, ఇస్తాను అని చెప్పొద్దు, ఇవ్వను అని చెప్పొద్దు, తర్వాత మాట్లాడతాం. అంటే కొంతకాలం మీరు ఈ పదాన్ని అట్లా అలవాటు చేసుకున్నారనుకోండి, మీరు ఇవ్వరు అని వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే ఇస్తాను అంటే ఎప్పుడు ఇస్తావంటాడు, ఇవ్వను అన్నావు అనుకో, ఈ రోజు నువ్వు ఇచ్చావు కదా, నాకు ఇప్పుడు ఎందుకు ఆపావు అంటాడు. వాగ్వివాదాలు పెరుగుతాయి. దీనివల్ల రాజపూజ్యం 6, అవమానం 3. అంటే సహాయం చేసిన వారు నీ వెనక ఉంటున్నారు, సహాయం చేస్తావు కదా అని చెప్పి ఎదురు చూసేవారు కూడా మళ్ళీ నీ దగ్గరే ఉంటారు. ఏదైనా చెప్పారనుకోండి, వెంటనే స్పందించకూడదు. నాకు కొంత సమయం కావాలి, ఎంత నేను ఆలోచించి చెప్తా, ఇంతేమీ లేదు. అంటే కొన్నిటిని నువ్వు దాటవేయగలిగితే ఈ సంవత్సరం మీకన్నా అదృష్టవంతుడు ఎవరు లేరు. ఇన్ని రోజులు మీరు రాజభోగాలు పొందారు, ఈ సంవత్సరం మీరు గడ్డు కాలంగా భావించాలి అని జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అదే కాకుండా సంపూర్ణమైన రాజ్యస్థానంలోకి యమునా నది పుష్కరాల సందర్భంగా దేవగురు బృహస్పతి రాబోతున్నాడు కనుక గృహంలో మార్పులు, ఉద్యోగ మార్పు, స్థల మార్పు, విదేశాలలో ఉండబడిన సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కంపెనీ వారు, హాస్య నటులు, చలనచిత్ర రంగంలో ఉండబడిన వారు, మనకు టెక్నాలజీ పరంగా యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారు ఎక్కువ శాతంగా ఈ తులారాశి జాతకులే. ఎందుకనగా వీరు ఎప్పుడు చాలా బ్యాలెన్స్గా ఉంటారు. అంటే తులారాశి అంటే త్రాసులా ఉంటారు. నేను ఈ పని చేస్తే నాకేంటి, లేదంటే నీకు ఇది ఇస్తా నాకు ఈ పని అని చెప్పి బ్యాలెన్సెస్గా నడిపిస్తూ ఉంటారు. రాశాధిపతి శుక్రుడు కనుక ఇన్ని భోగాలు అనుభవించారు. కనుక కష్టే ఫలి, సమయం కన్నా నువ్వు ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాలి.
అంటే -9 అవుతుంది కదా. అవును. ఇన్ని రోజులు నేను పడుకొని నిద్రపోతుంటే కుదరదు. ఇంకా నువ్వు వర్క్ చేయాల్సిందే, చేయాల్సిన సమయానికన్నా అధికంగా నువ్వు కష్టపడాల్సిందే. నీ ఉండబడిన ఈ లగ్జరియస్ లైఫ్ను నువ్వు ఓవర్కమ్ అయ్యి తీరాలి అంటే నేర్చుకో. విందులని, వినోదాలని, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలని, బంధుమిత్రు స్నేహితులతో తిరుగుతా అంటే కుదరదు. తిరిగావా అప్పుల పాలైపోతావు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. వీటిని నివారించుకోగలగాలి అన్నట్లయితే యమునా నది స్నానం, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము. ప్రతి నెలలో స్వాతి నక్షత్రం వస్తుంది, సాక్షాత్గా మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం. ఆ రోజు చంద్రుడి యొక్క దర్శనం. అంటే లక్ష్మీదేవి ఎవరి సోదరీమణి అంటే చంద్రుడి యొక్క సోదరుడు. పూర్ణిమ తిథి ఎందున చంద్ర నమస్కారము, స్వాతి నక్షత్రం రోజున వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము, లేకుంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనం చేసుకున్నట్లయితే మీకు ప్రశాంతత కలిగి, ఆనందం కలిగి, ఐశ్వర్యం కలుగుతుంది. అందుకే సతిలేని గృహము, ధనము లేని యొక్క వ్యక్తి, లక్ష్మీదేవి లేని వైకుంఠము ఊహించలేమట. అంటే అలా ఊహకు అందదు. ఇంకా అంతటి శ్రీమన్నారాయణుడే వైకుంఠంలో ఉండలేక భూమండలానికి వచ్చాడు లక్ష్మీదేవి కోసం. అందుకే మనం ఇంట్లో ఈ ప్రేమానురాగాలు లేకపోతే ఏమవుతుంది, మనం రోడ్ల మీద తిరుగుతాం. అంటే నవ్య డేస్ ఏమైపోయిందంటే ఆడవారు బ్యూటీ పార్లర్లో, దయచేసి స్త్రీమాతలు నన్ను మన్నించాలి, ఆడవారు బ్యూటీ పార్లర్లో, మగవారు విందులు వినోదాలు అని చెప్పి వైన్ షాపుల్లో, పిల్లలు ఆన్లైన్ గేముల్లో. అంటే ఎవరికి వారే యమునా తీరే అయిపోయింది. అదే కాకుండా కనీసం పండగ పర్వదినాలు కొన్ని కార్యక్రమాలలో ఉండబడినప్పుడన్నా సకుటుంబ సపరివాతంగా మనం ఈ సంవత్సరం ఏం చేయాలి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేటువంటి చర్చల ద్వారా ధనాన్ని నిరోధించుకుంటూ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ అధికంగా ఉండగలిగితే అప్పుల పాలు కారు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుందమ్మా. ఓకే గురుగారు, తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమనే 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. ఈ వృశ్చిక రాశి జాతకులు గత 5-6 సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆర్థిక పరిస్థితి అన్నీ కూడా ఈ సంవత్సరంతో తిరుగులేని జీవితాన్ని వారు పొందబోతున్నారమ్మా. అంతా మంచి జరుగుతుంది. మామూలుగా మంచే కాదు, ఈ రాశి వారంత అదృష్టవంతులు ఎవరు లేరని చెప్పుకోవచ్చు. కారణం ఏమిటయ్యా అంటే వారి యొక్క 11 రూపాయలు సంపాదిస్తే కేవలం 5 రూపాయలే ఖర్చు పెట్టబోతున్నారు. అంటే 6 రూపాయలు మిగలబోతున్నాయి. వీరు స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, బంగ్లాలు, ప్లాటినం, గోల్డ్, అపారమైన సంపద వీరు కొనబోతున్నారు. అదే కాకుండా రాజ్యపూజ్యం 2, అవమానం 6. అంటే వీరికి ఏమి కొత్త కాదు. నిన్నే మునిగిన వాడికి చలి లేదు అన్నట్టుగా కష్టాలు పడి 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 ఈ సంవత్సరం వారికి ఎంతో ఓదార్పు ఇచ్చేటువంటి సంవత్సరమే. కనుక ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించగలగాలి. ప్రేమికులకు చాలా మంచి కాలం. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉండబడడానికి వివాహం కాని వారికి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహం అవుతుంది. ఎన్నో ఏళ్ళుగా సొంత ఇంటి కళ నెరవేర్చుకోబోతున్నారు. ఫామ్ హౌస్లు, విల్లాలు, అంటే 1,20,000 1,30,000 తులం బంగారమైన బంగారం కొనుక్కునే స్థితి ఈ వృశ్చిక రాశి వారికి రాబోతుంది. కారణం ఏమిటి? ఒకవైపు అర్ధాష్టమ రాహు ఉన్నప్పుడు వీళ్ళకి ఏం నేర్పించాడు? నువ్వు మౌనంగా ఉండు, బంధుమిత్రులకు దూరంగా ఉండు, ఎవరు మనవారు పరాయి వారు అని ఉంటుంది. కాకపోతే వృశ్చిక రాశి జాతకులకు పరిస్థితి ఏంటంటే వీళ్ళకు శత్రులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఉంటారు. అన్నదమ్ముల రూపంలో, అక్కా చెల్లెల రూపంలో, బంధుమిత్రుల స్నేహితుల రూపంలో ఉంటూ వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళ దగ్గర చాలా వినయంగా, అన్న నీ ఎంతటి గొప్పడు ఎవరు లేరన్నా, నాకు ఈ సమస్య వచ్చింది, అది నువ్వు ఒక్కడివే చేరవేరు. ఈయనేమంటాడు, ఆహా నా దగ్గరకు వచ్చిందని చెప్పి ఆ సమస్యను తీసి నెత్తి మీద పెట్టుకొని ఊరంతా ఊరేగుతూ వస్తాడు. విజయం కలిగిందనుకో వీళ్ళు ఏమంటారంటే నా వల్ల కలిగిందంటారు.
అపజయం కలిగింది అనుకో, ఇది నీ వల్లే జరిగింది, దీనికి భారీ మూల్యం నువ్వు చెల్లించు అన్నారు. ఇప్పటికే చేతులు కాల్చుకున్నారు. ఎందుకు? అర్ధాశ్రమ రాహు చేశాడు. దీనివల్ల ఏకాంతం అయిపోయాడు, ఒంటరివాడైపోయారు. ఈ సంవత్సరము వారికి ఎంతో ఓదార్పు, సేద, అంటే ఎడారిలో ఉండబడిన వాడికి ఒక్కసారిగా మంచినీళ్ళు కనపడితే ఎంత ఆనందమో అంతటి ఆనందపు ఈ పరాభావనామ సంవత్సరంలో అదృష్టవంతులు ఎవరయ్యా అంటే ఈ వృశ్చిక రాశి జాతకులు అని చెప్పి కూడా గమనించాలి. ఇలాంటి కాల సమయంలో రాశాధిపతి కుజుడు రాహు ఉండడం వల్ల మీరు కాళికామాత దర్శనం, కాకులకు మంచినీటిని కానీ మద్యాన్ని కానీ తీర్థంగా ఏర్పాటు చేయడం, కుక్కలకు గారెలతో ఆహారం పెట్టగలిగడం, దుర్గామాత దేవాలయంలో కాళికామాత దేవాలయంలో ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి కుంకుమను, ఎర్రటి పూలతో అర్చన చేయగలిగితే ఇంకా ఇన్ని రోజులు వీని దగ్గర డబ్బులు లేవని చెప్పి జనాలు తెలుసు కదా, ఇంకా రారు వీళ్ళ దగ్గరికి. ఈ ధనం ఎక్కడ పోతుంది? స్థిరాస్తులు సంపాదిస్తారు. కనుక మీ దగ్గర డబ్బులు వచ్చినా పొగడ్తలకు పొంగిపోవద్దు, సద్వినియోగపరచుకోండి, సత్ప్రవర్తనగా ఉండండి, మంచి కాలం ఉంటుందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. ఓకే గురువు గారు, తదుపరి రాశి ధనుసు రాశి. మరి ధనుసు రాశి వారికి 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. రాశాధిపతి దేవగురు బృహస్పతి. అంటే ఈ ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అవడం గురువారమే అవుతుంది, రోహిణి నక్షత్రంలో అవుతుంది. అంటే చంద్రుడి యొక్క నక్షత్రం, రాశాధిపతి యొక్క గురువు యొక్క రోజు. గురు చంద్రుడు కలిస్తే గజకేసరి యోగము అంటారు. ఎవరి యొక్క జాతకంలోనైనా శ్రీ పరాభవనామ సంవత్సరం గురువారమే ప్రారంభం అవుతుంది. గురువారం అవ్వడం ఈ ధనుసు రాశి వారికి ఇది చాలా మంచి కాంబినేషన్గా గమనించవచ్చు. ఇప్పటికే వారికి ఒక 1 ఇయర్గా అర్ధాష్టమ శని సంచార స్థితి జరుగుతూ వచ్చింది. అంటే జీవితం బోధపడింది. అంటే వీళ్ళు ఎక్కువ శాతంగా ఈ ధనుసు రాశి జాతకులు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, టెక్నాలజీ, ఏఐ లాంటి కొత్త కొత్త కోర్సులు, సినిమా రంగాలు, ఛాయాచిత్రాలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, రాబోయే టెక్నాలజీ. అంటే మనం ఒక మూల కూర్చున్నా ఈ ప్రపంచం నలుమూలలో ఏం జరుగుతుందో క్షణాల్లో తెలుసుకోవాలి. వీళ్ళ క్యూరియాసిటీ. ఈ విషయాన్ని అందరికన్నా ముందు నాకే తెలాలి, నేనే ముందు చెప్పాలి. అంటే సినిమా తారాలాగా ఒక కవి ఉంటాడు, 4 గోడల మధ్యలో కూర్చొని ఒక స్టోరీ రాస్తాడు, 10 ఏళ్ల తర్వాత అది సత్యం అయిపోతుంది. అంటే రచయితలు, సినిమా తారలు, ఈ న్యూస్ రీడర్స్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వార్తలు, ప్రసార మాధ్యమాలు, ఈ ఎయిర్ హోస్టర్స్, అంటే లగ్జరియస్ లైఫ్కు ధనుసు రాశి వారు కేంద్ర బిందువులు. ఎందుకంటే రాశాధిపతి గురువు, ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రాధిపతి శుక్రుడు. అంటే అటు శుక్రాచార్యుడు యొక్క నక్షత్రం, గురువు యొక్క నక్షత్రం. ఇద్దరూ బ్రాహ్మణోత్తములు అవడం వలన ఒక దేవతల గురువు, రాక్షస గురువు అవ్వడం వలన వీరు ఎలాంటి దానినైనా తట్టుకోగలరు. ఎలాంటి దానినైనా, అంటే కొన్ని క్షణాలు ఉంటే మునిగిపోతుంది, ఆ క్షణం ఉంది కదా, అంత ఓపిక అనేది ఉంటుంది. అదే వారి యొక్క పట్టుదల. అంటే ఏమీ లేదంట, అంతా అయిపోయిందని చెప్పడంలో వీరు సిద్ధహస్తులు. అంతా అయిపోయిందనా? ఏం అవ్వలేదండి, చిన్నదే. అంటే ఒక క్యాన్సర్ వ్యాధి వచ్చి కొన్ని క్షణాల్లో చనిపోతున్న పేషెంట్ని చూసి డాక్టర్ ఏం కాదండి, ఇవన్నీ మామూలేనండి. అంటే మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు వీరు ఎక్కువ శాతం వీరే. అంటే పోయే ప్రాణాన్ని కూడా నిలబెట్టగలరు. అంటే మనోధైర్యానికి మించిన మందు లేదు. అంటే స్వయం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మించినటువంటి కాన్ఫిడెన్స్ లేదంటారు. అది పెద్ద వెప్పని వీళ్ళ చేతుల్లో. అంటే ఈ ధనుసు రాశి వారికి ఇప్పటికే బోధపడడం వలన వీరు ఒక చోట పనిచేయడానికి ఇష్టపడరు. వీరు స్వయం నిర్ణేతలు. సొంత ఉద్యోగాలు, సొంత వ్యాపార స్టార్టప్ కంపెనీలు గతంలో నిర్వహిస్తూ కాలం అనుకూలించక మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారందరికీ మళ్ళీ వీళ్ళకు మంచి అవకాశాలు రావడం, వీరి టాలెంట్కి గుర్తింపజేయడం చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఏమిటయ్యా అంటే వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 11, ₹3 మిగిలించబోతున్నారు. అంటే ఈ పరాభవన సంవత్సరంలో వీరికి గతంలో పడి లేచి వచ్చారు. వారికి ఏం కొత్త ఏం కాదు, కనుక వాటిని జీర్ణించుకునే శక్తి వీళ్ళకి వచ్చింది. కష్టకాలంలో ఎలా ఉండాలి,
సుఖాలను ఎలా ఆస్వాదించాలో ఇప్పటికీ వీళ్ళ దగ్గర ప్రణాళిక ఉంది. అందుకే కర్ర లేని వాడిని గొర్రె గడిచిందట పూర్వకాలంలో. డబ్బులు ఉన్నోడికి అవన్నీ తెలియదు, వాడు పోయి మునిగేస్తాడు. వీళ్ళు ఇప్పటికే దెబ్బ తిన్నారు కదా, అది ఇబ్బంది వస్తే నేనేం చేయాలి? బ్యాంక్ బ్యాలెన్స్ అనేది భగవంతుడి యొక్క ఆత్మ ఆరాధన, దేవతారాధన, భక్తి చింతనము మూట కట్టి పెట్టారు. ఎంతటి కష్టం వచ్చినా నేను ఎదుర్కొంటాను, మెట్రో పిల్లర్ని కూడా ఢీకొంటాను, మెట్రో పిల్లర్ బయటికి వెళ్ళాల్సింది తప్ప నేను ఎనికి రాను అని మనోధైర్యంతో విజయాన్ని సాధించబోతున్నారు. కనుక ఈ పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశి వారంతా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. అలాగనే గ్రామాలలో, రాష్ట్రాల్లో, దేశాలలో ఎక్కువ శాతం నాయకులు విజయాలకు వీళ్ళకు కేంద్ర బిందువు కాబోతుంది. రాజపూజ్యం అవమానం, ఆ రాజపూజ్యం అదే 5 రాజపూజ్యం 4 అవమానం. ఇన్ని రోజులు మీరు ఏమున్నారు? కష్టే ఫలి, కష్టాన్ని నమ్ముకున్నారు, ధర్మంగా ఉన్నారు, ఆధ్యాత్మిక చింతన ఉన్నారు. అంటే ఏదైనా మనము ఒక ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఉద్యోగానికి వెళ్ళిన రెఫరెన్స్ అడుగుతారు, నువ్వు గతంలో ఎక్కడైనా చేసావా? ఈ మధ్యకాలంలో మనము పక్క రాష్ట్రాల్లో ఇంటి రెంట్కు పోతే గతంలో నువ్వు ఎక్కడైనా ఇంట్లో రెంట్ ఉన్నావా, ఇంటి ఓనర్ నెంబర్ ఇవ్వండి, మీ రెఫరెన్స్ కావాలని అడుగుతున్నారు. అట్ట వీళ్ళ యొక్క హార్డ్ వర్క్, వీళ్ళ యొక్క సిన్సియారిటీ వలన శత్రువులు తగ్గిపోతున్నారు. ఇదంతా కూడా వీరు దేవతారాధన, సత్ప్రవర్తన ఉంది. కనుక ఇంకనూ విజయం సాధించగలగాలంటే, శని భగవాన్ యొక్క కృప కటాక్ష వీక్ష ఉండగలగాలంటే రాశాధిపతి గురువారం అవ్వడం వలన వీలైతే గురు చరిత్ర పారాయణం, దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం, లేదా మన పక్క రాష్ట్రంలో ఉన్న అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో గిరి పర్వత ప్రదక్షిణము. అలాగనే వీరికి ఈ సంవత్సరము అష్టమ గురు సంచార స్థితి రాబోతుంది. పుష్కరాల సందర్భంగా, యమునా నది పుష్కరాల సందర్భంగా పుష్కర స్నానము, ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు చిటికెడంత చీమతలంత పసుపు వేసుకోవడము, ఇంటిని శుద్ధి పెట్టేటప్పుడు ఉండడము, ప్రతి గురువారం పూట భూశయనం చేయడము, శనివారం పూట నల్లటి వస్త్రాలకు దూరంగా ఎర్రటి వస్త్రాలకు దూరంగా ఉంటూ నల్లటి వస్త్రాలు ధరింపచేయడము, కాకికి కుక్కకు ఆహారాన్ని ఏర్పాటు చేయడము, పశుపక్షాదుల యందు పంచభూతాల యందు దయ కలిగినటువంటి వారికి ఈ సంవత్సరం తిరుగు లేదు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుందమ్మా. ఓకే గురువు గారు, నెక్స్ట్ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది 2026 సంవత్సరం? మకర రాశిలో మనకు ఏ నక్షత్రాలు వస్తాయనగా, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్టా నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే మకర రాశి అవుతుంది. రాశాధిపతి శని భగవానుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి వారికి గతంలో ఇప్పుడు వీరికి ఏలనాటి శని వెళ్ళిపోయి ఏడాది దరిదాపు అవుతుంది. అంటే వాళ్ళు పూర్తి స్వేచ్ఛాజీవులు అయిపోయారు. ఇక వారు ఏమనుకుంటారయ్యా అంటే, నాకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు, నాకన్నా తెలివి పరులు ఎవరు లేరు, నాకన్నా హార్డ్ వర్కర్లు ఎవరు లేరు అని చెప్పి లోపల అనుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని ఎక్కడ చూపిస్తుంటారు? ఇంట్లో అమ్మ పైన, నాన్నగారి పైన, డ్రైవర్ల దగ్గర, పనిచేసే వాళ్ళ దగ్గర, సహచరులతో, నా అంత అందగాడు లేడు, నాకు అతిరూప సౌందర్యవతి లావనే లేదు, నాకన్నా ఎవరున్నారు, నేను గతంలో అది చేశాను ఇది చేశానని చెప్పి ఎప్పుడు వాళ్ళకి వెళ్ళి సెల్ఫ్ ఎక్కువైపోయి ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే, 2వ స్థానంలో రాహు ఉండడం కారణం వలన ఈ సంవత్సరము వీరికి పరాభవం దగ్గర కాబోతున్నారు. వీరి యొక్క ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే, వ్యయం అధికమైనటువంటి 8లో ఆదాయం 2లో ఉండబోతుంది. అంటే -6లోకి పోతున్నారు. అంటే అందుకే భగవంతుడు ఏం చేస్తా అంటే, ధనమొచ్చిన మదమొచ్చిన అహంకారమయ్యి ఆర్భాటంగాను ఉండడం వలన ఆర్థనాదాల దగ్గరికి రావా అని చెప్పి భగవంతుడు ఎదురు చూస్తూ ఉంటాడు. కనుక దయచేసి మకర రాశి జాతకులందరూ కూడా ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన, తల్లిదండ్రులు, గురువులు, మీరు గతంలో ఏలనాటి శనిలో ఎలా ఉన్నారో అలా సేవలుగా మళ్ళీ నియమము, దీక్ష, సంకల్పము, సాధన వలన మీరు ఉండబడడం వల్ల అనారోగ్యానికి దరి కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. ఎవరిని పూజించడం మంచిదంటారు? అన్నిటికన్నా ఏమిటయ్యా అంటే, వీళ్ళకు స్వయం అవసరం. ముందు తన శరీరాన్ని తాను కాపాడుకోవాలి. అంటే మనకు ఇంట్లో ఉన్న పెరటి మొక్క వైద్యానికి పనికిరాదంట. అంటే ఈ యొక్క మకర రాశి జాతకులు ఎక్కడంటే, ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్ర జాతకులు 90% మంది డాక్టర్లమ్మ.
రెడ్ కార్పొరేట్ ప్రపంచాన్ని నడిపించేవారు. అంటే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగాలు, రాజకీయాలు, పెట్టుబడులు, లావాదేవీలు, స్మార్ట్ ప్రపంచాన్ని నడిపించేవారు అందరూ మకర రాశి జాతకులు. అంటే డాక్టర్లు చూడండి, తెల్లగా ఉంటారు, చాలా నాజుక్గా ఉంటారు, మంచి క్లాస్ గా ప్రపంచంలో ఉంటారు. అంటే సినిమా తారలు, అంటే టీవీ ఛానల్ యాజమాన్యాలు, రాజకీయాలకు పెట్టుబడిదారులు, అంటే వీళ్ళు బయటికి రారు, సెంట్రల్ ఏసీలో లైఫ్ అలా లీడ్ చేస్తూ ఉంటారు. ఎన్టీఆర్కి మొన్న 100 కోట్లు ఇచ్చాను, ఇంకా ఏడాది అయిపోయింది, ఇంకా నువ్వు డబ్బులు తేలేదు అంటూ ఉంటారు. పెట్టుబడి పెట్టినోడు ఎన్ని తంటలు పడుతుంటాడో వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఇచ్చిదా చెప్తుంటారు, ఎంతసేపు రిటర్న్స్ ఆలోచన చేస్తూ ఉంటారు. కనుక వీళ్ళన్నిటికన్నా సెల్ఫ్గా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ రాబోయే సంవత్సరంలో వేసవి తాపం అధికంగా ఉంటుంది, చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది, వర్షం అధికంగా ఉంటుంది, చర్మ వ్యాధులు వీళ్ళను మానసికంగా తీస్తాయి, దీర్ఘకాలిక వ్యాధులు, బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ లాంటివి, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక వీరికి ఎక్కువ శాతంగా చలికాలంలో వీళ్ళు కూర్చోండి, శ్రవణ అంటే మకర రాశి జాతకులు ఎక్కువ శాతం జలుబు సమస్య ఉంటుంది, స్కిన్ డిసీజ్ ఉంటుంది. అంటే చేప నీటిలో ఉన్నప్పుడు బాగుంటుంది, బయటికి రాగానే విలవిలవిలలాడిపోతుంది. అలాగా వారికి జలుబు సమస్య, లంగ్స్లో ఇబ్బందులు, ఈ అంటే తెల్లగా ఉండబడిన వారు ఎండలోకి రాగానే నల్లగా మారిపోతూ ఉంటారు. అంటే బ్యూటీ పార్లర్ నడిపించే వారందరూ కూడా వీరే. అందులో లక్షల రూపాయల సంపద అదే. మొన్న ఈ మధ్యకాలంలో ఎక్కడో ఒక దేశము కేవలం తలపన ఎంట్రుకలు నాడతానని చెప్పి 1,00,000 కోట్లు సంపాదించిందట. అంటే కేవలం తలపన ఎంట్రుకలు అంటే అంటే అది కూడా విదేశస్తుల పోయి ఎక్కువ తలపన ఎంట్రుకలను మొలిపించుకున్నారట. అంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ కూడా అనేక రకాలైనటువంటి సహజ సిద్ధమైనటువంటి ఉత్పత్తుల కన్నా ఆర్గానిక్ కన్నా వేరే రావడం వలన మళ్ళీ నాటించిన వాళ్ళకు చర్మ వ్యాధులు చుట్టూ మళ్ళీ వాళ్ళ చుట్టే తిరిగారు. కనుక ఈ మకర రాశి జాతకులు అపోహలకు వెళ్ళొద్దు, అధర్మంగా ఉండకుండా ఉండే మానవ ప్రయత్నం చేయండి. రాశాధిపతి శని భగవానుడు అవ్వడం వలన మంగళవారం శనివారం ఉపవాసం తప్పక ఉండాలి. ఎర్రటి వస్త్రాలకు దూరంగా ఉండండి. చల్లటి పదార్థాలకు అంటే ఐస్ క్రీమ్స్, పెరుగు లాంటికి దూరంగా ఉండడము, వీలైనంత వరకు శరీరాన్ని ఎప్పుడు ఉష్ణోగ్రతగా ఉంచుకోవడం చూసుకోవడము, విందులని, వినోదాలని, చల్లటి పదార్థాలు, గోవా లాంటివి, సముద్ర స్నానాలు చేయకపోవడంగా ఉత్తమోత్తగా ఉంటూ కాలభైరుడు యొక్క దీపము వీళ్ళకి ఐశ్వర్యాన్ని కలిగిస్తుందమ్మా. గురువు గారు, తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి మరి 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? మనకు కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనిగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదం కలిపితే కుంభరాశి అవుతుందమ్మా. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. రాశాధిపతి శని భగవానుడు. వీరికి గత 6 సంవత్సరాలుగా ఏళ్ల నాటి శని జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. ఇది చివరిగా ఉండబడినటువంటి ఇంకా 1.5 సంవత్సరం వీళ్ళకి ఏళ్ల నాటి శని ఉంటుంది. కనుక ఈ పరాభవన సంవత్సరంలో మీరు గతంలో ఉన్నట్టుగా నియమము, దీక్ష, సంకల్పము, సత్ప్రవర్తనగా ఉండగలిగితే వీటన్నిటిని అధిగమిస్తూ కొత్త అవతారాన్ని ఎత్తబోతారు. లేదు మూర్ఖుణ్ణి, నేను రాజుకున్న గొప్పవాడిని, నాకు అన్నీ తెలుసు అంటే అన్నీ పోగొట్టుకొని ఏమీ లేని వారిగా మిగిలిపోయే పరిస్థితి ఉంటుంది. మీరు పోతే ఓ దేవుడికి ఎవరు, మీ కుటుంబ సభ్యుని కూడా తీసుకొచ్చి నెల మీద వదిలేస్తారు. కుటుంబంలో తండ్రి బాగుంటే, తల్లి బాగుంటే కుటుంబం బాగుంటుంది. వీళ్ళిద్దరూ అనుకూలంగా లేకపోతే పిల్లలు చెడిపోతారు. అంటే భావితరాలలో ఇప్పుడు నాణ్యమైనటువంటి విద్య చదువుకొని డాక్టరు ఆపరేషన్ చేస్తే పేషెంట్ చనిపోతాడు. మంచి విద్యార్థి ప్రాజెక్ట్ కడితే 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. నాణ్యత లోపించేటువంటి అజ్ఞాని ప్రాజెక్టులు కడితే కూలిపోతాయి. అంటే అక్కడ నాసిరకమైన విద్యను వీళ్ళు నేర్చుకొని వచ్చారు. ఈ కుంభరాశి వారి పరిస్థితి కూడా అంతే. వీరి యొక్క వ్యయం 8, ఆదాయం 2, -6 ఏళ్ళనాటి శనిలో ఉంది. కనుకనే ఈ యొక్క కుంభరాశి వారు తప్పక గతంలో మీరు ఏం చేశారో ఏం చేయలేదో శని భగవానుని యొక్క దైవం ఏం నేర్చుకున్నా కానీ ఈ సంవత్సరం శని భగవానుడు పోతూ పోతూ రాజ్య పట్టాభిషేకం మీకు కావాలి అనుకుంటున్నట్లయితే, రాజయోగం పొందాలి అనుకుంటున్నట్లయితే మీ కుటుంబ సభ్యుల్ని ఉన్నతమైన విలువలతో కూడుకున్న సమాజంలో ఉన్నత స్థితిగతులను పొంది
అపార కుబేరులు కావాలి అనుకుంటున్నట్లయితే, ఈ అవమానాల నుంచి తట్టుకొని ఐశ్వర్యాన్ని పొందాలి అన్నట్లయితే మీరు తప్పక నియమము, దీక్ష, సంకల్పము అవసరం. ఎలాంటిది అవసరం? ప్రతి ఆదివారం పూట, మంగళవారం పూట, శనివారం పూట వీలైతే ఉపవాసం, దీక్ష, మౌనం, యోగా, ఆసనం, మెడిటేషన్, ఇవన్నీ సెల్ఫ్ గా మనం చేసుకున్నట్టువే. దీనికి రూపాయి ఖర్చు లేదు. మౌనంగా ఉన్నంత మాత్రానికి ఏమీ ఖర్చు కాదు. దీనివల్ల శత్రువులు తగ్గిపోతారు, అప్పులు తగ్గిపోతాయి, ఆరోగ్యం పెరుగుతుంది, హాస్పిటల్ పాలు కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. అంటే మైనస్ 6 అంటే 6వ స్థానాన్ని జాతకంలో రుణము, రోగము, శత్రువులను, ఈ మురులు అధికంగా వాగావా ఇవన్నీ వెళ్ళిపోతాయి. చివరికి ఎక్కడ కారాగారం. దీనివల్ల ఏమవుతుంది? లేనిపోని ఆయన అది చేశాడంట, ఆయన ఇది చేశాడట. అంటే గతంలో ఎప్పుడో ఏదో చేసి ఉంటాం. అంటే కర్మ ఈజ్ బ్యాక్ అంటారు చూడు. ఈ కుంభరాశి వారికి బ్యాక్ అయ్యే సమయం ఆసనమైంది. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, శని భగవాన్ యొక్క దివ్య దర్శనం, సేవ అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. గొడవలకు వెళ్ళొద్దు, అప్పులు చేయదు. అందుకే అప్పులు దొరుకుతున్నాయి కదా అని చెప్పి విచ్చలవిడిగా అప్పులు చేసినా, బంధుమిత్రు స్నేహితులు కదా అని చెప్పి అడగక ముందే నువ్వు దానం చేసినా, ఇచ్చినా 2 మర్చిపోవాల్సిందే అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కాకపోతే కొంతలో కొంత ఏమిటాయి అంటే, ఇప్పటికీ 6 సంవత్సరాలు మీరు బాధపడ్డారు కదా, కనుక సమాజంలో పేరు ప్రతిష్టలు రాబోతున్నాయి. అంటే మనకు చిన్న ఉదాహరణ తల్లి, ముంబైలోనో బెంగళూరులోనో ఒక వ్యక్తికి 5 కోట్ల లాటరీ తగిలిందట, స్కూల్ టీచర్కి. గతంలో మనం చూసాం. వచ్చిన దాని ఒక స్కూల్ టీచర్కి ఒక 5 కోట్లు తగిలితే కోటీశ్వరుడు. దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేయలేక కుంభరాశి జాతకుడు ఆయన కూడా పొగడ్తలకు వెళ్ళి ఏడాది తిరిగి వచ్చే లోపల అతను అప్పుల పాలైపోయాడు. అంటే మేనేజ్మెంట్ చేయలేకపోతే వారు అప్పుల పాలవుతారు. అంటే భగవంతుడు అదృష్టాన్ని తలుపు తీసి కోటీశ్వరుని చేశాడు, నువ్వు దాన్ని మేనేజ్ చేయలేక ఉపయోగపడాడు. మరొక చిన్న ఉదాహరణ, ఒకే తల్లి పిల్లలు ముఖేష్ అంబానీ గారు, అనిల్ అంబానీ గారి ఆస్తుల్ని మనం గమనించినట్లయితే సమస్థితిలో ఆస్తులు పంచుకున్నారు. ఒక పుష్కర కాలం తర్వాత, 12 నెలల తర్వాత ముఖేష్ అంబానీ సార్ గారి యొక్క ఆదాయము అనంతంగా మారిపోయింది. అనిల్ అంబానీ గారి జాతం అంతగా తరిగిపోయింది. అంటే ఏమిటి? వీళ్ళు గాలిలో మేడలు కట్టారు, దాన్ని మేనేజ్మెంట్ చేయడం తెలియదు, ఈరోజు శూన్యం అయిపోయింది. మీరు ఎటుపోయారు, కానీ మీ కుటుంబ సభ్యులు నీళ్ళ మీదకి వచ్చారు, అదో బాధ. మీ పిల్లలు మళ్ళీ ఎదిగి ఆ స్థాయి రావాలంటే ఎంతకాలం పడుతుంది అనేది కుంభరాశి జాతకులు బాగా గుర్తు పెట్టుకోగలగాలి. మీరు ఇబ్బంది పడ్డా మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టకూడదు అంటే మౌనం, దీక్ష, సంకల్పం అవసరం అని చెప్పి దయచేసి పొగొట్టలకు వెళ్ళొద్దు. మనీ మేనేజ్మెంట్ లేకపోతే సర్వము పోగొట్టుకొని ఈ పరాభవ నవ సంవత్సరంలో అవమానాలు మూటగట్టే పరిస్థితి అధికంగా ఉంటుంది. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు, షుగరు, థైరాయిడ్, బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు, ప్రతి శనివారము, మంగళవారము, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు ఎటువంటి పరిస్థితుల్లో పెట్టుకోవద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. ఓకే గురుగారు, ఇక చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు ఉంటాయి? మనకు మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మీనరాశి అవుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, శం, జా, ధ, దే, దో, చ, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఇప్పటికే అర్ధాష్టమ గురువు, రాశిలోనే శని భగవానుడు 4.5 సంవత్సరంగా వీళ్ళకి ఎలనాటి కొనసాగుతూ వచ్చింది. అంటే ఇప్పటికే జీవితం వీరికి బోధపడింది. పడడం వలన క్రమశిక్షణ, నియమము, నిష్ఠ, ఆచారము నేర్చుకున్న వారికి ఈ సంవత్సరము, ఈ పరాభవనవ సంవత్సరంలో వీరంతా అదృష్టవంతులు ఎవరు లేరని చెప్పుకోవచ్చు. అంటే వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 11, 3 రూపాయలు మిగిలించబోతున్నారు. ఎందుకు? శని భగవానుడు క్రమశిక్షణ నేర్పించాడు, లా అండ్ ఆర్డర్ నేర్పించాడు. ప్రభుత్వ ఉద్యోగులతో నేను ఎలా ఉండాలి, సమాజంతో నేను ఎలా ఉండాలి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాతో నేను ఎలా ఉండాలి, ఎలాంటి పరిస్థితులు ఉండకూడదు, ఎలా ఉండాలో తెలుసుకున్నారు. కనుకనే దుర్వినియోగాన్ని తగ్గించుకొని సమయాన్ని సద్వినియోగపరచుకోవడం వల్ల స్థిరచరాస్తులు పెంచుకోబోతున్నారు.
అది కాకుండా రాజపూజ్యం 7, అవమానం 2. వీరికి ప్రశంసలు, రాజ సన్మానాలు, గజ సన్మానాలు జరగబోతున్నాయి. కారణం ఏమిటి? మే నెలలో యమునా నది పుష్కరాల సందర్భంగా పంచమ స్థానంలోకి ఉచ్చ స్థితిలోకి దేవగురు బృహస్పతి సంచరించబోతున్నాడు. కనుకనే వివాహం కాని వారికి వివాహం, ప్రేమికులకు మంచి కాలము, వివాహమైన దంపతులకు పుత్రాపుత్రిక సంతాన యోగము, తల్లిదండ్రుల యొక్క స్థిరచరాస్తులు, అనువంశిక ఆస్తులు, తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో వచ్చే అవకాశాలు, ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఈసారి మీనరాశి వారి సొంతం కాబోతున్నాయి. కాకపోతే మీరు ఇన్ని రోజులు ఏ నియమాన్ని అయితే పాటించారో ఇంకను కూడా ఆ నియమ దీక్ష సంకల్పాన్ని ప్రారంభించాలి. ఎందుకు? రాశాధిపతి గురువు అయ్యాడు. ఇక్కడ గురువారమే ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతుంది, తెలుగు సంవత్సరం ఉగాది అవుతుంది. ప్రతి గురువారం పూట వీలందుకు పసుపు రంగు వస్త్రాలు ధరింపచేయండి, శనగపప్పుతో కూడుకున్న ఆహారాన్ని స్వీకరించండి, దత్తాత్రేయ స్వామిని ఒక పారాయణం చేయండి, అరుణాచలగిరి ప్రదక్షిణ చేయండి, గంగా స్నానం చేయండి, పుష్కర స్నానము, అనేక ఆధ్యాత్మిక చింతన, మీరు యోగా, ఆసన, మెడిటేషన్ వల్ల సెల్ఫ్ మోరల్ వాల్యూస్ను మీరు పెంచుకున్నట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుందమ్మా. గురుగారు, 12 రాశుల వారికి కూడా 2026 సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, వారి ఆదాయ వ్యయాలన్నీ ఏ విధంగా ఉంటాయి, అవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేశాము. చాలా చక్కగా వారందరికీ కూడా అర్థమయ్యేలాగా వివరించారు మీరు కూడా. అయితే ఏ రాశి వారైనా, ఏ నక్షత్రం వారైనా రాశితో సంబంధం లేకుండా కామన్గా ఏదైనా పరిహారాలు లేదంటే ఏదైనా ఆరాధన చేసుకోవటం వల్ల ఈ 2026 సంవత్సరం వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే వాటికి ఆ పరిహారాలు కూడా ఒకసారి తెలియచేయండి. తప్పకుండా అమ్మా. ఈ ద్వాదశ రాశుల వారందరము కూడా అంటే మనిషి అనే వారందరికీ కూడా పేర్లు ఉన్నాయి. మనుషులకు అందరికీ కూడా, మనకు సంస్థలకు కూడా ఒక పేర్లు ఉన్నాయి. మనకు తెలుగులో 56 అక్షరాలు, ఇంగ్లీష్లో 26 అక్షరాలు. అంటే మనిషి అనేవాడికి ఏదో పేరు ఉంటుంది. అందుకే ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 నక్షత్రాలు కలిపితే మనకు ఒక మాసం 27 రోజులకు తెలియపోతుంది. 27 × 4 108. అందుకే గ్రహ సంచార స్థితి అనుకున్నంతవరకు మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాల చేత ఉంటాం. గ్రహాలకు ఒకసారి తిరగబడ్డాయనుకోండి, 108 పడుకోబెట్టండి అంట. అంటే 108 ఇలాగనే కనిపెట్టారు. భగవంతుడి యొక్క ఆశీస్సులో ఉన్నంత వరకు నేను నిన్ను కాపాడుతాను అంటాడు భగవంతుడు. భగవంతుడికి నువ్వు ప్రకృతి విరుద్ధంగా నడిచావనుకోండి, నారాయణుడి దగ్గరికి పంపిస్తాడు. అలా ఎవరికి ఈ పరాభావ నవ సంవత్సరంలో 2026 సంవత్సరంలో మనం 2025లో జూన్ నెల నుంచి మన విమాన ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు, అనేక జలగండాలు, అగ్నిగండాలు ఎన్నో చూసి వచ్చాం. అదే కాకుండా ఎన్నడూ లేని విధంగా ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు చేసిన సమ్మె ద్వారా అనేక మంది అంటే ఎయిర్పోర్ట్స్, బస్టాండ్ల కన్నా ఘోరమైన పరిస్థితి మనం చూసాం. కనుక ఈ 2026 సంవత్సరము అంత సజావుగా సాగుతూ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు మాసానాం ఏకాదశి, అంటే ప్రతి నెలలో 2 ఏకాదశులు ఉంటాయి. శుద్ధ ఏకాదశి కానీ, బహుళ ఏకాదశి కానీ, వీలైతే ఒక ఉపవాసం. అంటే లంకణం పరమౌషధం, మన దేహాన్ని కాపాడుకుంటాం. రెండవది, పూర్ణిమ తిథి యందు నదిలో దూకకూడదు. ఎందుకు? చంద్రుడు భూమికి దగ్గరవడం వల్ల నీటిలో సుడిగుండాలు ఏర్పడుతూ ఉంటాయి. నదిలోకి దూకినప్పుడు తిరిగి రానిక. మనం చాలా పండగలప్పుడు, చాలా పరిపాలనప్పుడు పిల్లలు అమ్మమ్మ ఊరికి వెళ్ళారు, నాన్నమ్మ ఊరికి వెళ్ళారు, నదిలో దూకే రాలేదు అంటూ ఉంటాం. అలాంటి కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయి. కనుక ఎవరికి, ఏ కుటుంబంలో ఎవరు బాధపడకూడదు అనేది మన సనాతన సాంప్రదాయం. సమాజమే కుటుంబంగా మన భారతదేశం మనం చూసుకుంటూ ఉంటాం. ఈ ద్వాదశ రాశుల వాళ్ళందరము కూడా, ఈ 108 అక్షరాల వాళ్ళందరము కూడా పూర్ణిమ తిథి యందున నదిలోకి వెళ్ళొద్దు. అమావాస్య తిథుల యందున దూర ప్రయాణాలు, మితిమీరిన వేగంతో కూడుకున్న వారితో ప్రయాణం చేయకూడదు. కారణం ఏమిటి అనగా, అంటే పూర్ణిమ రోజు చంద్రుడు భూమి దగ్గర అవుతాడు. అమావాస్య తిథి ఎందుకు ఏమవుతాడు? గగనం అంటే ఆకాశం అంతా శూన్యం అవడం వల్ల మనకు శరీరంలో 7 చక్రాలు ఉంటాయి కదమ్మా, అవి తెలుసామా? మనిషి శరీరంలో, అందరి శరీరంలో కూడా మనకు మూలాధార, స్వధిష్టాన, మణిపూర్వక, విశుద్ధ, అనాహత, ఆజ్ఞ సచక్రాలు ఉంటాయి. ఇవి ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద ఆధారపడతాయి. అందుకే శ్వాస తక్కువ తీసుకో, తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను, మంచిగా చదువుకో, జ్ఞానిగా ఉండు అంటుంటారు. అలాగే భూమికి 7 ఫోర్స్ ఉంటుంది. భూమి యొక్క రంగు అంటే నల్లటి నేలలు, ఎర్రటి నేలలు, ఉప్పు నేలలు,
చౌడు నేలలు ఉంటాయి. అలాగా భూమిలో కొంత దూరం వెళ్ళగానే అంటే మ్యాగ్నెస్ అంటే అయస్కాంతాలు ఉంటాయి. కొంచెం దూరం వెళ్ళగానే బొగ్గు ఉంటుంది. కొంత దూరం వెళ్ళగానే విద్యుత్ ప్రవహిస్తుంటుంది. అలాగే హస్తికలు ఉంటాయి. అలా భూమికి 7 ఫోర్స్ ఉంటుంది. అంటే ఈ నెలలో 4 మంగళవారాలు, 4 శనివారాలు, శుద్ధాష్టమి, బహుళాష్టమి, పూర్ణిమ, అమావాస్య ఈ 12 వచ్చాయి. 4 శనివారాలు, 4 మంగళవారాలు 8, శుద్ధాష్టమి, బహుళాష్టమి 10, పూర్ణిమ 12 వచ్చాయి. నెలలు కూడా మనకు 12 ఉంటాయి. ఈ ఈ ఈ నెలలో ఆ తిథి ఆ నక్షత్రము రోజున 4, 8, 13, 17, 22, 26, 31 తారీఖులు వచ్చిన వారికి డేంజరస్ అని చెప్పి మనకు ముందే చెప్తుంది. అంటే ఈ నెలలో నువ్వు దూరవాయు జన ప్రయాణం చేసినప్పుడు చాలా జాగ్రత్త అంటుంది. అంతేందుకు మనం భాగ్యనగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో గమనించినట్లయితే వినాయక నిమజ్జనం రేపనంగా ఈ ముందు రోజులలో అంటే మన హజరుద్దీన్ వాళ్ళ బాబు మోహన్ గారి వారి అబ్బాయి కోడాసు అంటే మనం చెప్పుకోవద్దు, దయచేసి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, ఒక చిన్న ఉదాహరణగా భావించాలి. ఏ కుటుంబంలోనైనా చెట్టంతో కొడుకు చెట్టంతో కూతురు అలా అయితే కుటుంబం అంతా శోక సముద్రంలోకి అవుతుంది. కనుక ఈ పరాభవన సంవత్సరంలో అలాంటి ఇబ్బంది కలగకూడదని ఒక చిన్న ఉద్దేశం చేత పూర్ణిమ తిథి యందు, అమావాస్య తిథి యందు, అష్టమి తిథి యందున దూరావాయు జల ప్రయాణం పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించాలి. అయితే మన సనాతన సాంప్రదాయం ఏం చెప్పిందంటే అష్టమి తిథిని కాలాష్టమి అంటుంది. అంటే కాలం శాసింపజే శక్తి అష్టమికి ఉంటుంది. అంటే ఆ రోజు భగవత్ ఆరాధన. పూర్ణిమ తిథి ఏందో సత్యనారాయణ వ్రతం. అమావాస్య తిథి ఏం చేస్తాం, గుమ్మడికాయ టెంకాయ నిమ్మకాయ దిశ పలగొట్టుకొని ఇంట్లో రక్షణగా ఉంటాం. మన పెద్దవారు ఏదైతే ఆచరింపచేస్తారో మనము ఆచరింపచేద్దాం. ఈ సంవత్సరం అంతా కాళభైరవ మనకి స్మరణ ధ్యానం వలన ఈ ఎవరికి అవమానాలు జరగకుండా ఉండాలని కోరుకుంటూ మనసారా ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు నూతన ఆంగ్ల సంవత్సరాంత రాజయోగ రాజసన్మాన నిత్యం శాంతిరస్తు వృద్ధిరస్తు తుష్టిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తిం శివం కర్మాస్తు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం విఘ్నేశ్వరార్పణమస్తు. ధన్యవాదాలు గురుగారు. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.